शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। श्रीकृष्ण परमात्मने नमो नमः। श्री गुरुभ्यो नमः। మనం శ్రీభాగవతం దశమస్కందం చెప్పుకోవడం మొదలుపెట్టి 2 వారాలైంది. అంటే క్రితం వారం నేను సెషన్ చెప్పలేదు. మే 6వ తారీఖున సెషన్ చెప్పాను. మే 6వ తారీఖున చెప్పిన సెషన్లో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జనన వృత్తాంతాన్ని చెప్పాను. అక్కడ ఏం జరిగిందంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జనన వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టిన తరువాత కొంచెం ఫాస్ట్గా చెప్పాను అనేటటువంటి విషయాన్ని 2-3 నా నోటీస్కి తీసుకొచ్చారు. వారు నాకు ఫోన్ చేసి, గురువు గారు చాలా బాగుంది, కాకపోతే ఏంటంటే కొంచెం పరుగు పెట్టినట్టుగా అనిపించిందండి, కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది, మాకు ఇంకాస్త అర్థం అవ్వడానికి వీలుగా అని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే విన్న తరువాత ఏదో విన్నానులే అని వదిలేయకుండా వాళ్ళు నాకు ఫోన్ చేసి, గురువు గారు ఫలానా చోట మాకు కొంచెం వివరంగా కావాలి, లేదు కొంచెం రివైజ్ చేసినట్టుగా చెప్పండి అని అడగడం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకు పరమ సంతోషంగా ఉంది. అది ఇలా అడిగితే 1-2 సార్లు కాదు, ఎన్నిసార్లైనా సరే రిపీట్ చేసి చెప్పడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఎన్నిసార్లైనా చెప్పడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. అది మనం భాగవతాంతర్గతంగా చెప్పుకుంటున్నటువంటి దశమస్కందంలో భాగంగా బలరామావతారం గురించి చెప్పుకున్న తర్వాత మే 6వ తారీఖు శుక్రవారం రోజున మనం శంకర జయంతిని పురస్కరించుకుని శంకరాచార్యుల వారి ఆవిర్భావం గురించి, వారి యొక్క కీర్తి ఏ రకంగా భారతదేశాన్ని వారు ఏ రకంగా రక్షణ చేసి రక్షణ కల్పించారు అనేటటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకుని తరువాత కృష్ణ పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాం. కంసుడి చెరసాలలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులు 6 బిడ్డలకి జన్మనివ్వగా, వినండి, కంసుడి చెరసాలలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులు 6 మగబిడ్డలకి జన్మనివ్వగా వారు కంసుడి పాలపడి 6 మరణించగా 7వ గర్భము సంకర్షణం జరిగింది. సంకర్షణము అంటే ఇక్కడి నుంచి ఈ గర్భస్థ పిండాన్ని మరొక చోటికి మార్చడం. దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ పిండాన్ని మరొక చోటికి మార్చడం. అలా మార్పుదల జరిగింది. ఎక్కడికి మార్చడం జరిగింది? రేపల్లెలో నందుడి రక్షణలో ఉన్నటువంటి నందవ్రజంలో నందుడి రక్షణలో ఉన్నటువంటి వసుదేవుడి పెద్ద భార్య అయినటువంటి రోహిణీ గర్భంలోకి మార్చడం జరిగింది. సంకర్షణ విధానము ద్వారా మార్చబడినాడు కాబట్టి సంకర్షణుడు అయ్యాడు. బలరాముడి అసలు పేరు సంకర్షణుడు. బలవంతుడు కాబట్టి బలరాముడు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే అలా సంకర్షణ పద్ధతిలో జరిగింది. ఇక్కడ మధురలో అందరూ ఏమనుకున్నారు? గర్భస్రావం జరిగిపోయింది, ఆ 7వ పిండం నిలవలేదు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కంసుడు కూడా అలానే అనుకున్నాడు. 8వ గర్భం దాల్చడానికి తగిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తన సోదరి అయినటువంటి యోగమాయని పిలిపించి, నీవు నందవ్రజంలో నందుడికి యశోదకి కూతురిగా జన్మించు, యశోదాదేవి గర్భంలో కూతురిగా జన్మించు, నేను దేవకీ వసుదేవుల కడుపును పుడతాను. మనం అటు ఇటుగా మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నీవు మధురకి రావాల్సి వస్తుంది. నేను యోగమాయ ద్వారా రాత్రిపూట నేను అక్కడికి మారుతాను, నందవ్రజానికి మారి అక్కడ రక్షింపబడతాను, అక్కడ పెరగడం మొదలు పెడతాను. నీవు అవతార పరిసమాప్తి చేసేయచ్చు. నీవు యోగమాయగా పుట్టిన నీవు భూమి మీద చరించవలసినటువంటి అవసరం ఉండదు. కంసుడికి బుద్ధి వచ్చేలా చేసి నీవు
మళ్ళీ అంతర్ధానం అయిపోవచ్చు అని చెప్తే యోగమాయ ఒప్పుకుంటుంది. యోగమాయ అంటే ఎవరు? లలితా పరమేశ్వరి, శ్రీరాజరాజేశ్వరి, మహామాత యోగమాయ. ఆ యోగమాయ ఆ ఒప్పందానికి ఒప్పుకుని తను కూడా శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా నందవ్రజంలో యశోదాదేవి గర్భంలో ప్రవేశిస్తుంది. అలాగే శ్రీహరి అంటే శ్రీమన్నారాయణుడు కూడా దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తాడు. దేవకీదేవికి నిండు నెలలు నిండుతాయి, అక్కడ యశోదాదేవికి కూడా నిండు నెలలు అవుతాయి. ప్రసవించాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. అటువంటి సమయంలో యోగమాయ, యోగ నిద్ర రెండు ఒకటే, ఒక రకంగా ఒక టైప్ ఆఫ్ ఎనస్థీషియా అనుకోండి. ఇవాళ రోజున we speak lot about painless deliveries, painless delivery, painless labors అని చెప్పి చాలా మంది వాళ్ళ టెక్నాలజీ పెరిగిపోయి చాలా మాట్లాడుకుంటాం. అది మొట్టమొదట జరిగినది యశోదాదేవికి. ఏమాత్రము కూడా నొప్పి తెలియకుండా ప్రసవం అయ్యింది ఆవిడికి. పురిటి నొప్పులు అనేవి తెలియకుండా ప్రసవమైన మొట్టమొదటి మహిళ భూప్రపంచం మీద, సహజ ప్రసవం అయినటువంటి మహిళ యశోదాదేవి. పెయిన్లెస్ డెలివరీ అయింది ఆవిడికి. ఇవాళ మనం ఏదో టెక్నాలజీ అని చెప్పి చాలా మాట్లాడతాం, కానీ మొట్టమొదట జరిగింది మాత్రం యశోదాదేవికి. ఆవిడకి ఆ ఎనస్థీషియా రకమైనటువంటి ఒక యోగ నిద్ర, మాయ నిద్ర కమ్మేసేసి, అక్కడ మాత్రమే కాదు యశోదాదేవి ఉన్నటువంటి నందవ్రజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మాయ కమ్మేసింది, రోహిణికి తప్ప. ఎవరు రోహిణి? వసుదేవుడి పెద్ద భార్య రోహిణి. రోహిణికి తప్ప అందరికీ యోగ నిద్ర కమ్మేసింది. అలాగే మధురలో అందరికీ మైకం కమ్మేసింది. కంసుడికి, కంసుడి భటులకి, ప్రజలకి, అందరికీ. ఎవరికి తప్ప? దేవకి వసుదేవులు ఇద్దరికీ తప్ప. వారిద్దరికీ తప్ప అందరికీ మైకం కమ్మేసింది. కథ నడుస్తోంది. ఇలా అవుతుండగా దేవకీదేవి కూడా ప్రసవ వేదన పడుతోంది. ప్రసవ వేదన పడుతూ చాలా కష్టపడుతోంది. దేవతలకి కూడా బాగా అర్థమైంది, ఓహో శ్రీమన్నారాయణుడు అవతరించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని. దేవతలందరూ కూడా మరికొన్ని క్షణాల్లో, విత్ ఇన్ సమ్ సెకండ్స్, మరికొన్ని క్షణాల్లో శ్రీమన్నారాయణుడు ధర్మ సంస్థాపనార్థమై, దుష్ట శిక్షణార్థమై భూమి మీద కృష్ణావతారాన్ని, తన 9వ అవతారాన్ని తీసుకోబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు దేవతలు అందరూ కూడాను. పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాదికాంతల ఆనందమునన్ కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసే వేల్పుల భేరుల్. గంధర్వులందరూ కూడా ఆనందగానం చేశారట. పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాదికాంతలు, రంభాది దేవతా అప్సరసలందరూ కూడా, రంభాది కాంతలందరూ కూడా ఆనందంతో నాట్యం చేశారట. అలాగే కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు. కూడిలి సిద్ధులు అంటే, సిద్ధులంటే ఎవరు? సిద్ధి కలిగిన వారు అంటే మహర్షులు. మహర్షులు సిద్ధి కలిగినటువంటి వారు. వారందరూ కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారట. ఈ అవతార విశేషం ఎలా ఉండబోతోంది, శ్రీమన్నారాయణుడు భూమి మీద అవతరించబోతున్నాడు, ఈ అవతార విశేషం ఎలా ఉండబోతోంది, రాను రాను రోజుల్లో ఎలా ఉండబోతోంది. మనం ఇటువంటి రకంగానూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధర్మభ్రష్టత్వం జరుగుతుందనేటువంటి విషయంలో కానీ, అలాగే యజ్ఞ యాగాదుల విషయంలో కానీ ఎటువంటి భయము పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం చక్కగా నిర్భయంగా ఉండవచ్చు. అలాగే మొరసె వేల్పుల భేరులు. వేల్పుల భేరులు అంటే అర్థం ఏమిటి? భేరి అంటే అర్థం ఏమిటి? భేరి అంటే ఢమరుకం, ఢక్క. ఒక ఢక్క ఇలా ఇలా కొడుతూ ఉంటారు కదా, ఢక్క. ఈజీగా తెలియాలంటే ఒక ఢక్క, భేరి. వేల్పుల భేరులు అంటే దేవదుందుబులు అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, గుర్తుండే ఉండాలి మీకు. రామాయణాంతర్గతంగా దేవదుందుబి అనేటటువంటి మాట రాముల వారు అవతారం తీసుకున్నప్పుడు ఒకసారి, తరువాత సీతా కళ్యాణ సమయంలో ఒకసారి, అంటే శివదరుద్భంగం అయినప్పుడు ఒకసారి, తరువాత రావణ సంహారం అప్పుడు ఒకసారి దేవదుందుబులు మోగాయి అని చెప్పి మనం చర్చించుకున్నాం. అదే వేల్పుల భేరుల్. మొరసె వేల్పుల భేరుల్. పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాదికాంతల ఆనందమునన్ కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారుణులు మొరసె వేల్పుల భేరుల్. ఇంత ఆనంద కోలాహలం నెలకొందట. ఎక్కడ? ఆకాశ ప్రదేశంలో అంతా కూడా అటువంటి ఆనంద కోలాహలం నెలకొని
ఇటువంటి ఆనంద సమయంలో అష్టమి నాడు శ్రావణ మాసము బహుళపక్షము అష్టమి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద అవతరించాడు. చెరసాలలో అవతరించాడు. ఆయన పుట్టినప్పుడు పక్కన నర్సు లేదు, తల్లికి సహాయం చేసేటటువంటి మంత్రసాని లేదు, వైద్యులెవరూ లేరు. ఒంటరి తల్లి. అలాగే భర్త చూస్తుండగా పాపం ప్రసవం అయ్యింది ఆవిడికి. భర్త చూస్తుండగా ప్రసవం అయ్యింది. ఇవాళ రోజున దేశాల్లో భార్యకి, నేను ఈ మాట అనొచ్చో లేదో, భార్యకి ప్రసవం అవుతుండగా భర్త చూడాలి అనేటటువంటి రూల్ ఒకటి వచ్చింది. అది సమంజసమా కాదా అనేది దేశ ఆచారాన్ని బట్టి వారి యొక్క కట్టుబాట్లని బట్టి ఉంటుంది. కానీ మొట్టమొదట అలా జరిగినది వసుదేవుడి విషయం. మనం చాలా అనుకుంటాం ఈ రోజుల్లో అని చెప్పి. ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లోనే అన్నీ జరిగాయి. ఈ రోజుల్లో ప్రతిదీ రికార్డ్ చేసుకోవడం అలవాటైపోయి ప్రతిదీ కూడా మనం స్టోర్ చేసుకోవడం అలవాటైపోయింది. కాబట్టి ఈ రోజుల్లో అనే దానికి మనం ఒక గట్టిగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లోనే అన్నీ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు దేవకీదేవికి ప్రసవం అయ్యింది. అంతా కూడా యోగమాయ కమ్మేసి ఉంది. నిద్రపోతున్నారు అందరూ. భటులు, ఆ చెరసాలలో ఉండేటటువంటి అధికారులు, భటులు అందరూ కూడా, కాపలాదారులు, కంసుడి భార్యలు అందరూ నిద్రపోతున్నారు. అలాగే నందవ్రజంలో కూడా యశోదాదేవికి నిద్రలోనే ప్రసవం అయ్యింది. యోగ నిద్రలోనే ప్రసవం అయ్యింది. ఆ ప్రసవం అయ్యి ఆడబిడ్డ పుట్టింది. ఎవరు? యోగమాయ ఆడబిడ్డగా పుట్టింది. పుట్టి అక్కడ ఉంది. రోహిణీదేవి మెలకువగా ఉంది. నందవ్రజంలో ఉన్నటువంటి వారు, అంటే రేపలలో ఉన్నటువంటి వారందరూ కూడా యోగ నిద్ర వల్ల కమ్మేసి నిద్రపోతున్నారు. అందరూ యోగమాయ వాళ్ళ కమ్మేసినటువంటి నిద్రపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పుట్టినది శ్రీమన్నారాయణుడు కాబట్టి అక్కడ చిన్న మాయగా కనిపించాడు. ఎటువంటి రకంగా కనిపించాడు? ప్రాకృత బాలుడిగా పుట్టిన ఒక బాలుడిగా కనిపించలేదు. బాలుడే శ్రీమన్నారాయణుడిగా కనిపించాడు. ఎటువంటి రకంగా కనిపించాడు? జలధర దేహు నాజానుబాహు సరసీరుహాక్షు విశాల వక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచుజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఏ రకంగా కనిపించాడు పరమాత్మ? చిన్ని శిశువే, చిన్న బాలుడే, కానీ ఆయన శ్రీమన్నారాయణుడుగా పూర్తి అవతారంలో ఏ రకంగా అయితే కనిపిస్తారో ఆ రకంగానే బాలుడి రూపంలో కనిపించారు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. జలధర దేహు నాజానుబాహు సరసీరుహాక్షు విశాల వక్షు. జలధర దేహము అంటే మేఘం లాంటి దేహము. జలధరము అంటే మేఘము, జలాన్ని ధరించేటటువంటిది. జలధర దేహు నాజానుబాహు, చక్కటి భుజాలు, చక్కటి విశాలమైనటువంటి భుజాలు. సరసీరుహాక్షు విశాల వక్షు, చక్కటి పద్మాల్లాంటి కన్నులో ఉన్నటువంటి వాడు. విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నటువంటి వాడు. చారు గదా శంఖచక్ర పద్మ విలాసు, శంఖచక్రాలని ధరించి గదని చేత పూని పద్మాన్ని పట్టుకుని అభయహస్తము కటిహస్తములు ఇలా చూపిస్తూ కంఠ కౌస్తుభమణి కాంతిభాసు, కంఠంలో కౌస్తుభం అనేటటువంటి మణి మెరిసిపోతూ ఉండగా చక్కటి పట్టుకుట్టం కట్టుకుని ఒళ్ళంతా మెరిసిపోయేటటువంటి నగలేసుకుని సాలగ్రామ మాడలేసుకుని చక్కటి వైజయంతి మాల వేసుకుని నెత్తి మీద మెరిసిపోయేటటువంటి కిరీటంతో కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు. కమనీయ కటిసూత్రము అంటే, కటి అంటే నడుము, కటిసూత్రము అంటే నడుముకు పెట్టుకునేటటువంటి ఆభరణం. ఏమిటి ఆభరణం? గజ్జల వడ్డాణం, గంటల వడ్డాణం, లేదా అష్టలక్ష్మి వడ్డాణం. ఎంత అందంగా ఉంటుంది! ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారు పెట్టుకునేటటువంటి ఆ వడ్డాణాన్ని ఊహించుకోండి. దశావతారాల వడ్డాణం అని, లేదంటే అష్టలక్ష్మి వడ్డాణం అని, లేకపోతే గంటల వడ్డాణం అని ఎన్ని రకాల పెడతారు. కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు. శ్రీవత్సము అనేటటువంటి మణి మెరిసిపోతూ ఉండగా కేయూరములు అంటే చేతికి వేసుకునేటటువంటి గాజులు, చేతికి వేసుకునేటటువంటి కంకణాలు.
ఇక్కడ పెట్టుకునేవి, ఇక్కడ పెట్టుకునేవి, వీటి ఇక్కడ వేసుకునేవి, గాజులు కాదు కంకణాలు. ఆడవారు వేసుకుంటే గాజులు, మగవారు వేసుకుంటే కంకణాలు, దండకడియాలు, ఇవన్నీ కూడా వేసుకుని ఉరుకుండల ప్రభావిత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు, చక్కటి శిరోజాలు గాలికి అల్లలల్లల ఆడుతుండగా కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు, వైఢూర్యాలు పొదిగినటువంటి బంగారు కిరీటం మెరిసిపోతూ ఉండగా ఆ స్వామిని అక్కడి నుంచి తల నుంచి పాదాల వరకు కళ్ళతోనే ఆస్వాదించేసేసి ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఆలోచించుకోండి. క్రితం వారమేగా చేశాను దర్శనం, తిరుమల దర్శనం క్రితం వారమేగా చేశాను. కాబట్టి ఆ రూపం అలా రిజిస్టర్ అయిపోయింది, అలా నమోదైపోయింది నాకు. చక్కగా వజ్రవైఢూర్యం ఖచ్చితమైనటువంటి కిరీటము, శంఖచక్రములు, చక్కటి చుబుకము, కళ్ళ మీదగా పెట్టినటువంటి కర్పూర నామము, మధ్యలో పెట్టినటువంటి కస్తూరి నామము, చుబుకం మీద పెట్టినటువంటి పచ్చకర్పూరము, వక్షస్థల లక్ష్ములు, చక్కగా దండకడియాలు, వేలాడదీసినటువంటి సాలగ్రామ మాడలు, అలాగే వేసినటువంటి వైజయంతిమాల పేరుతో వేసినటువంటి చక్కటి పూలమాలలు, వజ్రవైఢూర్యాలు పొరిగినటువంటి చక్కటి ఆభరణాలు, కట్టినటువంటి పట్టుపుట్టము, ఆ పట్టుపుట్టం మీద పెట్టినటువంటి బంగారు కవచము, సూర్యకఠారి, అభయహస్తము, కటిహస్తము, మోకాళ్ల కింద పెట్టినటువంటి ఆభరణాలు, కాళ్ల మీద పెట్టినటువంటి బంగారు కవచాలు, ఆ కవచాల మీద వేసినటువంటి తులసి మీద ఉన్నటువంటి పూలు, అలాగే చక్కగా ఒక ఆర్చ్ పెట్టారా అన్నట్టుగా ఉండేటటువంటి మకర తోరణము, ఇలా చుట్టూతా ఉండగా ఆ స్వామిని కళ్ళతోనే చూసి కళ్ళతోనే ఆస్వాదించి, స్వామి ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చావయ్యా, ఇప్పటికి దయగలిగిందా నా మీద అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రణామం చేసుకుని మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు, మళ్ళీ ఎప్పుడు రప్పించుకుంటావు అనేటటువంటి ఆర్తితో వెనక్కి గెంటేస్తున్నా సరే వెనక్కి తిరగకుండా ఆయన్నే చూస్తూ వెనక్కి నడుచుకుంటూ ఆయన్నే చూస్తూ వెనక్కి అడుగులేసుకుంటూ వెళ్ళి కరెక్ట్ గా సరిగ్గా జయ విజయుల దగ్గర ఘంటామంటపం దగ్గర ఇలా తిరగబోతూ ఇంకొకసారి ఇలా వంగిని చూసి, స్వామి ఆహా ఇది కదా సౌందర్యం అంటే అని చెప్పి అనుకుంటే అది దర్శనం అంటే. అటువంటి దర్శనం అటువంటి నా దర్శనం దేవకీ వసుదేవులు ఇద్దరు బాలుని రూపంలో చూశారు. బాలు పూర్ణేందు రుచిజాలు ఇక్కడ మార్చారు. ఇలా కనిపించింది ఎవరు? శ్రీవత్స పక్షంతోనూ, మేఘం లాంటి శరీరంతోనూ, చక్కటి కలువపూల వంటి కళ్ళతోనూ, చక్కటి కిరీటంతోనూ, వజ్రవైఢూర్య మణిఖచిత ఆభరణాలతోనూ అన్నిటితోనూ కనిపించింది ఎవరు? బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఇటువంటి లక్షణాలన్నీ ఇంత అందంగా ఉండినటువంటి బాలుణ్ణి చూసి, ఇంత సుగుణాల రాశిగా అలా కుప్పపోసినటువంటి సుగుణాల రాశిగా ఉన్నటువంటి బాలుణ్ణి చూసి వసుదేవుడు ఆహా నాది కదా భాగ్యం అంటే అనేటటువంటి భావనతో పరమోత్సాహంగా ఉబ్బి తబ్బిబ్బైపోయి ఒక్కసారిగా నమస్కారం చేసుకున్నాడు. అక్కడితో యోగమాయ దూరమైపోయింది. అక్కడితో వారిద్దరికి యోగమాయ దూరమైపోయి తరువాత శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడి రూపంలో చెప్తాడు, మీ మీద దయతో నేను మీ కడుపున పుట్టాను. మొదటి జన్మలో వృష్ణిసుతపులుగా ఉన్నారు మీరు తపస్సు చేస్తే మీ కడుపున ఒక బాలుడిగా పుట్టాను. అక్కడితో మొదటి జన్మ. తరువాత అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు మీ మీద దయతో రెండవ జన్మలో వామనుడిగా వచ్చాను. ఇది మూడవ జన్మ దేవకీ వసుదేవులు. ఇక్కడితో నా జన్మ అయిపోయింది. ప్రాకృత బాలునిగా పుట్టాల్సినటువంటి అవసరం ఇక్కడితో అయిపోయింది. ఎందుకు? కల్కి అవతారం ప్రాకృత అవతారం కాదు, మాయావతారం. దశావతారాల్లో వచ్చేటటువంటి కల్కి అవతారం మాయావతారం. ఇట్ ఈస్ ఇన్విజిబుల్ బట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్. ఇట్ ఈస్ ఇన్విజిబుల్ బట్ ఇట్ ఎగ్జిస్ట్స్. అది ఉన్నది, వస్తున్నది, వచ్చి తీరుతుంది. కాబట్టి నేను పుట్టవలసిన అవసరం లేదు, మీరు మళ్ళా నా కోసం మీరు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తే ఆనందిస్తారు. ఇప్పుడు చెప్తాడు వసుదేవుడికి, నారాయణుడు చెప్తాడు, నా సోదరి అయినటువంటి యోగమాయ అక్కడ నందవ్రజంలో ఉంది. నీవు నన్ను రక్షించడం కోసం ముందు నన్ను తీసుకెళ్ళి అక్కడికి చేర్చు, యోగమాయని ఇక్కడికి తీసుకురా. కంసుడు
ఆడపిల్ల పుట్టిందని భ్రమిస్తాడు, చంపబోతాడు. అప్పుడు అతనికి గుణపాఠం చెప్తుంది యోగమాయ అని చెప్తే వెంటనే అడుగులు వేసేస్తాడు. ఎవరు? వసుదేవుడు బాలుణ్ణి రక్షించడం కోసం. అక్కడి వరకు దేవుడు అనేటువంటి భావన, ఇక్కడి నుంచి కొడుకు అనేటటువంటి భావన. అక్కడి నుంచి వెంటనే వడివడిగా అడుగులు వేసేసి తొందరగా డిసైడ్ చేసేసుకుని తనకి తాను వెంటనే ఆ బాలుణ్ణి, అంటే పుట్టినటువంటి బాలుణ్ణి ఒక తట్టలో పెట్టుకుని, ఒక బుట్టలో పెట్టుకుని, చక్కగా నెత్తి మీద పెట్టుకుని యమున దగ్గరికి వెళ్తాడు. యమునని ప్రార్థిస్తాడు, యమునాదేవి నీవు నన్ను, నా మీద ఉన్నటువంటి దయతో దారి కల్పించు అంటే, సముద్రం ఎలాగైతే శ్రీరామచంద్రమూర్తికి దారి కల్పించి లంకా పట్టణానికి వెళ్ళడానికి సహాయం చేసిందో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని సమయాన్ని దృష్టిలో పెట్టుకుని యమున రెండుగా చీలిపోయింది, మధ్యలో దారి కల్పింపబడింది. అటువంటి పరిస్థితుల్లో వసుదేవుడు యమున దాటి నందవ్రజానికి రేపల్లకి వెళ్ళి అక్కడ రోహిణిని సమీపించి రోహిణి సహాయంతో యశోదకు పుట్టినటువంటి ఆడుబిడ్డ యోగమాయని తీసుకొని ఈ పుట్టినటువంటి బిడ్డని, నారాయణుడు మగపిల్లాడిగా పుట్టాడు కాబట్టి ఈ పిల్లవాడిని యశోద పక్కలో పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకుని మళ్ళీ మధురకి వచ్చేస్తాడు. ప్రతి చోట కూడా శ్రీమన్నారాయణుడి సంకల్పం వల్ల కమ్మేసినటువంటి యోగమాయ అనేది విడిపోతుంది. మధురలో అందరూ కూడా మేల్కొంటారు, అలాగే నందవ్రజంలో రేపల్లలో అందరికీ కూడా యోగమాయ విడిపోయి అందరికీ మెలకు వచ్చేస్తుంది. అక్కడ నంద యశోదలు ఏమనుకుంటారు, ఓహో మాకు మగపిల్లాడు పుట్టాడని అనుకుంటారు. రోహిణి కూడా ఏమీ మాట్లాడదు. ఎందుకు? అదంతా కూడా దైవ సంకల్పితం అని చెప్పి రోహిణికి తెలుసు. అలాగే ఇక్కడ మధురలో కంసుడి యొక్క పట్టణంలో మధురలో అందరికీ యోగమాయ విడిపోవడం వల్ల ఈ ఆడపిల్ల అక్కడికి మార్చబడుతుంది కదా యోగమాయ. అక్కడికి మార్చిన వెంటనే ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెడుతుంది. ఏడిసిన వెంటనే ఏమవుతుంది, అందరికీ మెలకు వచ్చి ఒక్కసారిగా కంస మహారాజుకి వర్తమానం వెళ్తుంది, మహారాజా ఆడపిల్ల పుట్టిందని చెప్పి. వెంటనే వస్తాడు కంసుడు వెంటనే వచ్చి చంపబోతే దేవకీదేవి బతిమాలుకుంటుంది. అన్న సిమింపుమన్న తగదల్లుడు కాదిది మేనకోడలవు, మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న, సుకీర్తి వెయ్యి మనుగదన్న, మహాత్ములు పోవన్ ద్రోవ పోవన్న, భవత్ సహోదరి కదన్న, నేను శరణంబు వేడదన్. అన్నయ్య, ఇది అబ్బాయి కాదురా అమ్మాయి, నీకు మేనకోడలు. నీవు పెత్తనం వహించి పెంపుదల చూడాల్సినటువంటి మేనకోడలరా అన్నయ్య ఇది. నువ్వేదో అనుకుంటున్నావు, ఇంతమందిని చంపావన్నయ్యా. మేనకోడలు అన్న శమింపుమన్న, శాంతించన్నయ్య, అన్న శమింపుమన్న తగదల్లుడు కాదిది మేనకోడలవు. నువ్వు మేనకోడలు అనుకుంటున్నావు, మగపిల్లాడు అనుకుంటున్నావు, కాదు మేనకోడలు. మన్నన సేయుమన్న, నీవు రక్షించాల్సినటువంటి మేనకోడలన్నయ్య ఇది. విను మానిని చంపుట ప్రాచపాడి కాదన్న, ఆడపిల్లని చంపడం మన వంశానికి మంచిది కాదురా అన్నయ్య, వద్దు. తగదల్లు విను మానిని చంపుట రాచపాడి కాదన్న, సుకీర్తి వైమెలు మనుగదన్న. చక్కటి ప్రవర్తనతో మన వంశానికి కూడా కీర్తి తెచ్చే రకంగా నువ్వు నడుచుకోవాలన్నయ్య. మహాత్ములు పోవంత్రోవన్న, మన వంశంలో ఎంతో మంది మహాత్ములు ఉన్నారు, వారందరూ చేసినటువంటి ధర్మకార్యాలన్నింటినీ నీవు దృష్టిలో పెట్టుకుని అటువంటి రకంగా ప్రవర్తిస్తూ ఆ దోవనే పోవాలి, కానీ ఇటువంటి అకృత్యానికి పాల్పడకూడదన్నయ్య. ఆలోచించరా అన్నయ్య, నేను శరణంబు వేడదన్, భవత్ సహోదరిని, నీ చెల్లెలిని రా అన్నయ్య, ఇంత అడుగుతున్నాను. నన్ను కాపాడి నా బిడ్డని కాపాడు అంటే కరుగుతాడా కంసుడు? కరిగే రకమైతే అసలు అంత శాపాన్ని ఎందుకు మూట కట్టుకుంటాడు? శ్రీమన్నారాయణుడు వచ్చి తన చేతులతో చంపాల్సినటువంటి అవసరం ఏమిటి కంసుణ్ణి? అలా కరిగే రకమా? కాదు. కాబట్టే ఒక్కసారిగా పైకి ఎగరేశాడు. ఎందుకు మేనకోడలు అని ఎన్నిసార్లు ఎందుకు అన్నారు? మేనమామకి ఆ బాధ్యత ఉంటుంది. తండ్రి అంతటి వాడు మేనమామ. అందుకనే మేనమామకి మేనల్లుడైనా మేనకోడలైనా సరే ఆ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతోనే బోలెడు సలహాలు సూచనలు ఇస్తారు. వాళ్ళు కూడా అంతే సహృదయంతో అర్థం చేసుకోవాలి. బోర్డు నువ్వు చెప్పేదేమిటి, మా నాన్నలాగా నువ్వేమిటి అని చెప్పి మేనల్లుళ్ళు వాళ్ళు మీరేమి దీర్ఘాలు తీయక్కర్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు వింటున్నారని చెప్తున్నాను. మీ మామయ్యలు కానీ ఇంకొకళ్ళు కానీ చెప్పేటప్పుడు, ముఖ్యంగా మేనమామ చెప్పేటప్పుడు మీ తండ్రే చెప్తున్నాడనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎదిరించడానికి వీల్లేదు.
వాళ్ళు మీ మంచిని కోరే చెప్తారు. ఎందుకు మీ మీద దీంతో చెప్పరు. మీ మీద ప్రేమ కన్నా కూడా మీ అమ్మగారి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ సొంత చెల్లెలో అక్కో ఆవిడ. మా అక్క పిల్లలు వృద్ధిలోకి రావాలనేటటువంటి కాంక్ష వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అందుకనే ఆడపిల్ల పెళ్ళైనప్పుడు ముందు మేనమామల్ని అడుగుతారు, మీకేమన్నా అంటే అప్పట్లో ఎలా ఉండేది, మేనరికాలు చేసుకోవడం, సొంత తమ్ముడికే ఇచ్చి చేసుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఉండేది. అందుకని ఏంటంటే వయసు పెద్దగా తేడా లేకపోతే అడిగేవారు, మీకేమన్నా ఉద్దేశ్యం ఉందా అని చెప్పి. అక్కడ ఉద్దేశం ఉండి చేసుకుంటే మంచిదే, నిజంగా వయసు తేడా పెద్దగా లేక చేసుకుంటే మంచిదే. కాకపోతే లేదు అనుకుంటే, మాకు ఎటువంటి ఉద్దేశ్యము లేదు, ఈ పిల్ల నా కడుపున పుట్టినటువంటి పిల్లతో సమానము కాబట్టి నేను మహాలక్ష్మీదేవి నా ఇంట పుట్టినదనుకుని నేను భావించి ఆ అమ్మాయిని ఒడ్లు వేసినటువంటి బుట్టలో కూర్చోబెట్టుకుని పద్మంలో వికసించినటువంటి లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడి పక్కకి ఎటువంటి రకంగా చేరుస్తున్నానో అలాగే ఈ బుట్టలో కూర్చోబెట్టుకుని నేను నా మేనకోడల్ని అంతే పవిత్రంగా లక్ష్మీదేవి స్వరూపంగా తీసుకెళ్లి ఆ వరుడి పక్కకి చేరుస్తున్నాను అని చెప్పి అంత సూచనప్రాయంగా తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతాడు. అది మేనమామ అంటే. అంత పారదర్శకంగాను దర్పణ సదృశంగాను అంత ధార్మికంగాను ఉండాలి మేనమామ యొక్క ప్రవర్తన. మేనల్లుళ్ళ ప్రవర్తన, మేనకోడళ్ల ప్రవర్తన కూడా వారి పట్ల అలాగే ఉండాలి. అంతేకాని నువ్వు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అని చెప్పి వీళ్ళు అనకూడదు. వారికి చేటు కలిగించే విధంగా మేనమామలు మేనత్తలు కూడా ప్రవర్తించకూడదు. ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం అసహ్యకరమైనటువంటి సంఘటనలు, చెయ్యకూడని పనులు, వయస్సుతో సంబంధం లేకుండా చెయ్యకూడని పనులు చేస్తూ పేపర్లలోను మీడియాలోను ఎన్ని చూస్తున్నాం. మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అనేటటువంటి భావన కూడా లేకుండా అకృత్యాలు చేస్తున్నారు. ఆస్తి కోసం కానివ్వండి, మృగవాంఛ కోసం కానివ్వండి, మృగవాంఛ అటువంటి విషయాల్లో కానివ్వండి ఎంత అకృత్యాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. కాబట్టి మేనమామలంటే అది, మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని చెప్పి మనకు ఒక జాతీయ ఉంది. అలాగే అడిగింది కానీ కంసుడు వినలేదు. కంసుడు వినకపోయేసరికి ఒక్కసారిగా ఆ అమ్మాయిని తీసుకుని పైకి ఇలా విసిరేశాడు. యోగమాయ ఆ ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి యోగమాయగా మారిపోయి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది ఆకాశంలో. ఎటువంటి రకంగా ప్రత్యక్షమైంది? 18 చేతులు, అంటే ఇటు 9 చేతులతో, 18 చేతులతో, అష్టాదశ భుజములతో, శంఖచక్ర గదాహస్తములని, చెరుకుగడని పట్టుకుని శ్రీరాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అలంకారాలని ఆవాహన చేసుకుని యోగమాయగా కనిపించి చెప్పింది, ఓరి మూర్ఖుడా, నీవు ఇటువంటి వాడివి కాబట్టి నిన్ను చంపేవాడు మరొక చోట పుట్టాడు, అక్కడ రక్షింపబడ్డాడు. నీ కోసం నీ చావు పెరుగుతోంది, అక్కడ నీ కోసం నీ చావు మరొక చోట పెరుగుతోంది. నీ చావు తథ్యము, తప్పదు. కాబట్టి నన్ను నా అన్నని చంపేటటువంటి వాడివా నువ్వు, అది నీ తరం కాదు అని చెప్పి హెచ్చరించి మాయమైపోతుంది. దేవకీ వసుదేవులు సంతోషిస్తారు. ఎందుకంటే వారి వల్ల ఒక ఆడుబిడ్డ యొక్క హత్య జరగలేదు, అటువంటి హత్యాకాండకి వీరు కారణం కాలేదు అనేటటువంటి భావనతో వీరిద్దరూ సంతోషిస్తారు. మా బిడ్డడు వేరే చోట పెరుగుతున్నారు అనేటటువంటి భావనతో సంతోషిస్తారు. అక్కడితో దేవకీ వసుదేవుల్ని కపటోపాయంతో ఏం చేస్తాడంటే కంసుడు ముందు విడుదల చేసేస్తాడు, వారు కూడా వెళ్ళిపోతారు. తరువాత కంసుడు కపటోపాయాలు ఆలోచించడం మొదలు పెడతాడు. ఎలాగ ఆ బిడ్డ ఉన్నాడు, వేరొక చోట పెరుగుతున్నాడు అనేటటువంటి విషయం తెలిసిపోయింది. ఆ బిడ్డ వేరొక చోట ఉన్నాడు, పెరుగుతున్నాడు అనేటటువంటి విషయం యోగమాయ చెప్పి అంతర్ధానం అయింది. అప్పుడు ఆ బిడ్డ ఎక్కడున్నాడు ఏంటి అన్నది వెతికించాలి కదా. అందుకు ఎవరెవరిని పిలిపించాల్సిన అందరినీ పిలిపించాడు. శకటాసురుడు, ధూమ్రాక్షుడు, తర్వాత వాడెవడు చాలా మంది, బకాసురుడని ఎంతో మంది రాక్షసులు, పూతన, అలా ఎంతో మందిని అలా పిలిపిస్తూనే ఉన్నాడు. అందరూ విఫలమవుతారు. ఎలా విఫలమవుతారు చూద్దాం. ముందు ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా మళ్ళీ నందవ్రజానికి మారదాం మనం. నందవ్రజానికి మారేసరికి ఏం జరుగుతుంది? అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టేసరికి, అంటే మనకి తెలిసి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అప్పటికి ఇంకా బాలుడే. అక్కడ కోలాహలమైనటువంటి వాతావరణం జరుగుతూ ఉంటుంది. క్రెళ్ళురికి మసలిలేగలు మల్లడి కొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మెదుపుల పొదుగుల చల్లించెన్ పాలు బాలు సంభవ వేళన్. లేగదూడలన్నీ కూడా చెంగున ఎగరడం మొదలు పెట్టాయట.
మల్లడిగొని రంకెలిడియ మద వృషభంబుల్. ఆనందంతో ఎడ్లు కూడా ఏదో శుభసూచకం జరుగుతోంది అని చెప్పి రంకెలేయడం మొదలు పెట్టేట. పెళ్ళుగా మొదుపుల పొదుగుల జల్లించెన్ పాలు బాలు సంభవ వేళన్. అసలు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా ఆవు రోజుకు 2-3 లీటర్లు పాలిస్తుందండి అని చెప్పేటటువంటి ఆవు ఆశ్చర్యంగా అసలు కడవలు నిండిపోయేలాగా కారిపోయేలాగా ఆ పాలు ఇవ్వడం మొదలుపెట్టిందట. ఇదంతా ఏమిటి? బాలుడు పుట్టాడు, మా నందమహారాజుకి బాలుడు పుట్టాడు అనేటటువంటి ఆ ఆనందంలో. అదేమిటండి? అసలు వీళ్ళందరికీ ఎలా తెలుసు? మనుషుల కంటే జ్ఞానం ఉంది, మాట ఉంది, స్పర్శ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాస్తో కూస్తో జ్ఞానం అనేది ఉంది, వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? లేదు. పశువులకి చాలా బాగా తెలుస్తుంది. దైవ సంకల్పితం అనేది పశువులకి తెలిసినంత శుభ్రంగా ఇంకెవరికి తెలియదేమో. ఎందుకంటే కొన్ని శకునాలు అటువంటి రకంగానే జరుగుతాయి. వాటిని గుర్తించడం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. ముఖ్యంగా ఇలా ఆనంద పరవశమైనటువంటి సమయాల్లో ఈ లేగదూడలు చెంగున గంతులేయడం, ఆవులు ఎడ్లు కూడా రంకెలేయడం, అలాగే మామూలుగా ఇచ్చేటటువంటి సహజమైనటువంటి పరిమాణంలో కాకుండా ఇంకా ఎక్కువగా కడవలు కారిపోయేలాగా పాలివ్వడం, ఇటువంటి శుభసూచకమైనటువంటి సందర్భాలే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా కొన్ని జంతువులు సూచిస్తాయి. ముఖ్యంగా ఎవరింట్లో అన్న కుక్క ఏడుస్తోంది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ప్రాణోత్క్రమణం అవుతోంది త్వరలో అని అర్థం. అటువంటి సందర్భాలను చూసాం మేము. ఎవరింట్లో అయినా కుక్క ఏడుస్తోంది అంటే, పెంపుడు కుక్క కానీ ఎవరింటి ముందైనా నించుని, ఊర కుక్క కానీ నించుని ఏడుస్తోంది అంటే, మోరలెత్తి ఏడుస్తోంది అంటే మాత్రం ఎవరికో ఆ ఇంట్లో ప్రాణోత్క్రమణం అవుతోంది త్వరలో అని అర్థం. ప్రాణం విడుస్తారు అని అర్థం. జరిగాయి, చాలా సందర్భాల్లో జరిగాయి. ఇలా కొన్ని సూచనలు ఉంటాయి. కాబట్టి పరమాత్మ నోరివ్వలేదు కానీ జ్ఞానం ఇచ్చాడు వాటికి. ఆ జ్ఞానం వల్ల అవి ఆనందంతో ఇలా ప్రవర్తించాయి. కంచుకము అలాగే నందవ్రజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనంద పరవశంతో ఎంతో సంబరాలు చేసుకుంటున్నారట. ఎందుకు? లేక పుట్టాడు వాళ్ళ నందమహారాజుకి బిడ్డ. దశరథుడికి శ్రీరామచంద్రమూర్తి ఎలా లేక పుట్టాడో, కృష్ణ పరమాత్మ కూడా నందమహారాజు ఇంట పుట్టాడని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ పుట్టింది ఎక్కడ? వసుదేవుడి దగ్గర పుట్టాడు. వసుదేవుడికి దేవకికి పుట్టాడు. కానీ వీళ్ళందరి భావనలో నందమహారాజు ఇంట్లో పుట్టాడు, నందమహారాజుకే పుట్టాడు. కాబట్టి లేక పుట్టాడు కాబట్టి అందరూ సంబరాలు చేసుకుంటున్నాడు. ఆహా, మా రాజు కూడా సంతానవంతుడయ్యాడు అని చెప్పి అందరూ కూడా రేపల్లెలో సంబరాలు చేసుకుంటున్నారు. చేసుకుని అందరూ కూడా నందమహారాజు యొక్క ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఏ రకంగా సిద్ధపడ్డారు? శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తారు కదా. ఎవరైనా రాజుగారింటికి ఎందుకు వెళ్తారు? ఇటువంటి ఆనందమైనటువంటి క్షణాల్లో శుభాకాంక్షలు అందించడానికి వెళ్తారు. వారు కూడా కంచుకములు తల చుట్టును కాంచన భూషాంబరములు కడు మెరయంగన్ ఏతించిరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్. చక్కగా తల పాగాలు పట్టుకున్నారు, చక్కటి ఆభరణాలు పెట్టుకున్నారు, చక్కగా మెరిసిపోయేటటువంటి ఆభరణాలు పెట్టుకున్నారు. అందరూ గోపక బృందం అంటే గోపక జనములను అంటే ఆ గొల్లవారందరూ కూడా మంచి పదార్థాలు అంటే చక్కటి పదార్థాలు. ఇప్పుడు ఎవరినైనా అభినందించడానికి వెళ్తున్నా లేదా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్తున్నా ఉత్తి చేతులతో వెళ్ళరు కదా. ఏ పళ్ళో పూలో ఫలమో ఏదో తీసుకెళ్తారు. అలాగే వీళ్ళు కూడా వారికి చేతనైనటువంటి పదార్థాలను తీసుకెళ్లి అందించడం మొదలుపెట్టారు. ఎందుకు అలా వెళ్ళారు? ఇంత డాంబికంగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళు అనాగరికులు, పాపం నగరాల్లో ఉండరు, పల్లెల్లో ఉంటున్నారు. వాళ్ళకి తెలియదు. అమాయకత్వంతో ఏం చేస్తారంటే ఎదుటివారు మనల్ని ఎక్కడ తప్పు పట్టి ఎక్కడ చులకనగా తక్కువగా చూస్తారో అని చెప్పి వారు కొంచెం ఘనంగా తయారై వెళ్తారు. పల్లెటూళ్ళ వాళ్ళని చూడండి, ఎప్పుడైనా సరే మామూలుగా పట్టణాల్లో ఉండేవాళ్ళు తయారయ్యే పద్ధతికి పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు తయారయ్యే పద్ధతికి తేడా ఉంటుంది. నేను వారిని విమర్శించడం లేదు, వారి స్వభావ ప్రక్రియను చెప్తున్నాం. వాళ్ళు కట్టుకునే బట్ట దగ్గర నుంచి, ఆడవారైతే చీర దగ్గర నుంచి, మగవారైతే వేసుకునేటటువంటి బట్టల దగ్గర నుంచి చాలా ప్రత్యేకతని సంతరించుకునేటటువంటి విధానంగా చూసుకుంటారు. కాస్త మెరిసిపోయే బట్టలు, గంజి పెట్టిన బట్టలు, చక్కగా చాలా ఇదిగా ఉండేలాగా, అలాగే కాస్త కనిపించేలాగా ఆభరణాలు వేసుకోవడం, వేళ్ళకి ఉంగరాలు అవి పెట్టుకోవడం, ఇటువంటి ప్రక్రియ అంతా చేస్తారు. ఎందుకు?
వారు వారికి ఉన్నది చూపించుకోవడం కోసం చెయ్యరు. అది వారికి ఎక్కడో చిన్న భావన ఉంటుంది, ఏమన్నా తక్కువగా అయిపోతామేమో, నలుగురిలోకి వెళ్తున్నాం, పట్టణానికి వెళ్తున్నాం, 10 మందిలోకి వెళ్తున్నాం, ఏమన్నా కాస్త తక్కువ పడిపోతామేమో, వెనకబడిపోతామేమో అని చెప్పి కొంచెం డాంబికంగా తయారవుతారు. ఆ అమాయకత్వం వల్లే వీళ్ళు కూడా అలా వెళ్ళారు. అలా వెళ్ళి నందమహారాజుని అభినందించి శుభాకాంక్షలు అందించడం మొదలుపెట్టారు. అలాగా అనుకుంటున్న వాళ్ళందరూ, ఈ ఆడవారందరూ కూడా అనుకుంటున్నారట, ఈ నందవ్రజంలో ఉన్నటువంటి గోపక వనితలు, గొల్ల వనితలందరూ కూడా అనుకుంటున్నారట ఏమని, ఏమినోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలార వీణులలరా మన యశోద చిన్ని మగవాని కననట చూచివత్తుమమ్మ సుధతులారా. అబ్బా, ఏమి నోమ పంటో! నందమహారాజు భార్య అయినటువంటి యశోదాదేవి ఒక చిన్న పిల్లాన్ని కనిందనేటటువంటి వార్త ఇందాకే విన్నామమ్మా మేమందరము కూడాను. ఎంత నోము ఫలము, ఎంత ఎదురు చూశారో సంతానవంతులు కావాలని నంద యశోదలు. కాబట్టి ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీణులలర మా చెవుల్లో అమృతపు చుక్కలు కురిసినంత ఆనందంగా ఒక వార్త విన్నాము. ఏమిటా వార్త? మన యశోద చిన్ని మగవాని కనెనట. మన యశోద చిన్ని మగవాని, చిన్ని మగవాడు ఏమిటి, అంత ముద్దుగా ఉన్నాడు, అంత ప్రత్యేకంగా చెప్పుకునేంత ముద్దుగా ఉన్నాడు. మన యశోద చిన్ని మగవాని కనెనట చూచివత్తుమమ్మ సుధతులారా. ఒకసారి వెళ్ళి ఆ చిన్న పిల్లాన్ని కళ్ళారా చూసొద్దామా, పదండర్రా వెళ్దాము అని చెప్పి అందరూ, ఆ గొల్లకాంతలందరూ, గోపక కాంతలందరూ, గోపికలందరూ మాట్లాడుకుంటున్నట్టు. గోపికలు అంటే ఎంతసేపు కృష్ణుడితో తిరిగిన వాళ్ళు మాత్రమే గోపికలు కాదు, గోపకాంతలందరూ గోపికలే. అది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగా వెళ్ళారట. వెళ్తే అక్కడ అందరూ కూడా కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుని నందయశోదలకిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. ఇప్పుడు ఆ పుట్టినటువంటి బాలుడికి 10 రోజుల పురుడు తీరి 11వ రోజు స్నానం చేయిస్తున్నారు. ఎటువంటి రకంగా స్నానం చేయిస్తున్నారు? పలుతోయంబుల జగముల పలుతోయంబులందు ముంచి భాసిల్లెడియా పలుతోయగాడు పల్లవలలనా కరతోయముల చాలెంజున్ చెలగున్ దడియున్ చెలగున్ దడిసెన్. పలుతోయంబుల జగముల పలుతోయంబులందు ముంచి భాసిల్లుడియా పలుతోయగాడు అంటే ఎవరు? ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా కూడా నీళ్లల్లో కొట్టుకుపోతుంటే, ఈ భూమి, ఈ సృష్టి మొత్తం అంతా కూడా నీళ్లల్లో కొట్టుకుపోతుంటే రక్షించినటువంటి పరమాత్మ ఆదివరాహావతారంలో తన శరీరాన్ని పెంచి సముద్రపు జలాలన్నీ కూడా తన రోమకూపాల్లో నింపేసుకుని అసలు భూమి మీద నీళ్లే లేకుండా చేసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అమాయకపు గోపకాంతలు స్నానం చేయిస్తుంటే వారి చేతిలో ఉన్నటువంటి దోసెడు నీళ్లతో స్నానం ముగించేశాడు. ఏమిటి అసలు ఈ అంతరార్థం? నీవు ఎంతో వాడివవుతావు, ఎక్కడో పరమాత్మవి నువ్వు, కానీ నీ భక్త సులభత్వము అనేది ఎంత కిందకి దిగొచ్చి అసలు నీవెంతటి వాడివి? అసలు ప్రళయం వస్తే అసలు నీళ్లలో కొట్టుకుపోయేటటువంటి ఈ సృష్టి చరాచర జగత్తు మొత్తాన్ని కూడా రక్షించేటటువంటి పరమాత్మ వరాహావతారంలో ప్రపంచంలో ఉన్నటువంటి సముద్ర జలాలు మొత్తాన్ని తన రోమకూపాల్లో నింపేసుకుని ఒక్కసారిగా ఒళ్ళు విదిలిస్తే ఆ విదిలించినటువంటి నీళ్లన్నీ మళ్ళీ భూమండలం మీద పడి సముద్రాల్లో నిండిపోతే అప్పుడు జలమయం అయింది సముద్రము అనేది. అటువంటి పరమాత్మ పల్లవలన కరములతో కరతోయంబుల పల్లవలన కరతోయముల చెలగుచు తడియన్. ఈ గోపకాంతలు ఇలా దోసెడు నీళ్లు తీసుకుని చక్కగా అలా స్నానం చేయిస్తుంటే కేరింతలు కొడుతూ స్నానం చేసేట. అబ్బా, అసలు ఆ దృశ్యం చూడాలి. ఇటువంటి దృశ్యాలన్నీ ఎక్కడ కనపడతాయి? పురుడు పోసుకున్న తరువాత ఆ పిల్ల పుట్టింట్లో కనపడతాయి. ఒక అమ్మాయి పురుడు పోసుకున్న తర్వాత ఆ పిల్ల పుట్టింట్లో కనపడతాయి. ఎందుకు? పుట్టింటికి వెళ్తుంది పిల్ల. అది ముఖ్యంగా అమ్మగారు, మేనమావలు, పినతల్లులు, ఆ పిల్లకి ఎవరైనా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు చూసేటటువంటి దివ్యమైనటువంటి దృశ్యం. మిగతా వారు చూస్తారా అంటే ఏమో, వారికి ఆసక్తి ఉండి పురిటి రోజుకి నా మనవడిని నేను చూసుకోవాలి అనేటటువంటి భావన ఉంటే ఆ నాయనమ్మ గారు, తాతగారు కూడా వెళ్తారు, మేనత్తలు వెళ్తారు, అది వేరే విషయం. కానీ అది హక్కుగా చూసేవాళ్ళు ఎవరు? అది మా హక్కు అని చూసేవాళ్ళు ఎవరు? మేనమావలు, అమ్మమ్మ గారు, తాతగారు, పినతల్లి, ఇటువంటి వారు చూస్తారు. ఎందుకు? వారింట్లో ఉండి పురుడు పోసుకుంది కాబట్టి. ఆ
అసలు పిల్లలకి స్నానం చేయించడం అనేది చాలా ఒక పిహెచ్డి లాంటిది. ఎందుకు? ఈ ఈసు ఉత్తినే రుద్దేయరు. మామూలుగా పెద్దవాళ్ళు స్నానం చేయించినట్టుగా ఉండదు. చక్కగా ఒళ్ళంతా నలుగు పెట్టి, నూనె రాసి, నలుగు పెట్టి, పసుపు రాసి, ఒంటి మీద ఉన్నటువంటి నూగంతా వదలకొట్టి, ఆ నూగు వదలకొట్టేటప్పుడు కూడా ఏమి నూగే వీడిది, జాంబవంతుడోళ్ళలాగా ఇంత నూగుందేమిటి అని చెప్పి అలా హాస్యాలు ఆడుకుంటూ, పెద్ద ఆవిడ ఎవరో వస్తుంది, అమ్మమ్మ గారు కూడా ఒక్కొక్కసారి చేయించకపోవచ్చు, ఆ తెలిసిన వాళ్ళల్లో పెద్ద ఆవిడ వస్తుంది, మహా అనుభవజ్ఞురాలు, పురుడు పోసిన తర్వాత చక్కగా స్నానం చేయించేటటువంటి అనుభవజ్ఞురాలు ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ రుద్దడం మొదలు పెడుతుంది. ఒళ్ళంతా మెదిపేసి కదిపేసి చక్కగా రుద్ది, చక్కగా సునిపిండెట్టి స్నానం చేయించి, పొగ వేసి సాంబ్రాణి వేస్తే అసలు ఆ పిల్లలకు వచ్చేటటువంటి నిద్ర అదొక సుఖం, అదొక సుఖం. ఆ సుఖం ఆ వయసులోనే ఉంటుంది, తర్వాత రమ్మంటే రాదు. స్నానం చేయించిన వెంటనే వచ్చేటటువంటి నిద్ర అది నిజంగా యోగ నిద్ర లాంటిది. అటువంటి స్నానం చేయించి చుట్టు తిప్పి చక్కగా ఆఖరిని అంటారు శ్రీరామ రక్ష అని చెప్పి 2-3 సార్లు ఇలా తిప్పుతారు. ఎవరికి శ్రీరామ రక్ష? ఎవరికి శ్రీరామ రక్ష? ఎవరికి ఎవరు శ్రీరామ రక్ష పెడుతున్నారు? బాలుడు అనుకుంటున్నారు అన్నీ ఆయనే అన్న సంగతి వీళ్ళకి తెలియదుగా ఇంకా. కాబట్టి నీకు శ్రీరామ రక్ష అని చెప్పి 4 సార్లు ఇలా తిప్పి కాళ్ళ మీద పోసి, ఆ కాళ్ళ మీద ఉన్నటువంటి నీళ్లు తీసుకుని అమ్మమ్మ గారు ఒక్కసారి ఇలా పెట్టుకుంటుంది. అదేమిటి అంటే అదంతే, అదొక మురిపం. కాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లు తీసి అలా చెయ్యిలా అని అమ్మమ్మ గారు ఇలా ఒకసారి ఇలా నుదుటి మీద రుద్దుకుంటుంది. అంటే నా పిల్ల కడుపున పుట్టినటువంటి బిడ్డడు, లేదా నా పిల్ల కడుపున పుట్టినటువంటి బిడ్డ, ఇది నా హక్కు. వాళ్ళ కాళ్ళ దగ్గర పడినటువంటి నీళ్లు తీసి ఒక్కసారి ఒంటి మీద అలిది ఆ మలమూత్రాలు నా కాళ్ళ మీదగా పారుతూ ఉంటే అమ్మమ్మనైనందుకు నాకది జన్మతః సంక్రమించినటువంటి హక్కు అని చెప్పి మురిసిపోతుంది ఆ అమ్మమ్మ గారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బామ్మగారు కూడా ఆ హక్కుని పూర్తిగా ఆస్వాదిస్తుంది, నాయనమ్మ గారు కూడా ఆ హక్కుని పూర్తిగా ఆస్వాదిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సంసారికమైనటువంటి సుఖాలు, హక్కులు, అదృష్టాలు. వాటిని అనుభవిస్తే పరిపూర్ణత్వం. లేనిపోని జట్టీలు వేసుకుని సంసారాలను చిత్రం చేసుకుంటే మనవలు మనకంటే ముందు పెరిగేటటువంటి అదృష్టాన్ని మనం చూడలేకపోతాము. లేదు, పెద్దవాళ్ల రక్షణలో పెంచలేకపోయారు అనేటటువంటి వెలితితో బతకాలి ఈ తరం పిల్లలు. కాబట్టి సంసారము అనే దాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. అప్పుడు ఈ వేడి చక్కగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించారు, పొగ వేశారు, సాంబ్రాణి వేశారు. పిల్లాడు చక్కగా మామూలుగా అయితే పిల్లాడు నిద్రపోతాడు. ఈయన మామూలు పిల్లాడు కాదే, ఈయన మామూలు పిల్లాడు కాదు, కానీ ఈయన నిద్రపోవాలి. ఎలాగా? పడుకోబెట్టడం మొదలుపెట్టారు. జోజో కమలదలే క్షణ జోజో మృగరాధే మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందు వదన జోజోయనుచున్ చెప్తున్నారు. జో 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 అని చెప్పి ఇలా ప్యాటప్ చేస్తున్నారు, కొడుతున్నారు, కొడుతున్నారు. జో జో కమలదళే క్షణ, ఓ కమలాల్లాంటి కళ్ళున్నటువంటి వాడా, ఓ మృగరాధ మధ్య సింహం లాంటి నడువు ఉన్నటువంటి వాడా, ఓ కృష్ణ నల్లటి దేహం ఉన్నటువంటి కృష్ణ, మేఘం లాంటి దేహం ఉన్నటువంటి కృష్ణ, పల్లవకర పద చిగురుటాకుల్లాంటి కాళ్లతో బుల్లి కాళ్ళు, చిగురుటాకుల్లా ఉన్నటువంటి కాళ్ళు ఉన్నటువంటి వాడా, ఓ పూర్ణేందు వదన చంద్రబింబంలా మెరిసిపోతున్నటువంటి ఓ మొహం ఉన్నటువంటి ముఖం ఉన్నటువంటి వాడా, జోజోయను నువ్వు పడుకో. జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజోయను. ఈ జోజో అనేది మన తెలుగు వాళ్ళల్లో జీర్ణం అయిపోయింది పడుకోబెట్టడానికి. ఎందుకు? పద కవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు మహా సంకీర్తనే చేశారు. అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద అని చెప్పి తెలుగు జాతి మొత్తానికి ఒక జోలపాటని భిక్షగా పెట్టారు. అంత మమేకమైపోయింది ఆ నుడికారం మన తెలుగు వారిలో. అది ఆ నుడికారాన్నే పోతనామాచ్యుల వారు తన భాగవతంలో ఈ రకంగా మనకి అందించారు. అలా పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లల్ని పడుకోబెట్టడం అంటే చాలా సులువు యాక్చువల్గా.
మామూలుగా అయితే, ఎందుకంటే మా పిల్లల్ని పడుకోబెట్టిన అనుభవంతోనే చెప్తున్నాను నేను. చక్కగా ఇలా ఇలా ఊపితే పడుకుంటారు. ఈయన ఊపితే పడుకునే పిల్లాడు కాదు కదా, అంత సులువైన పిల్లాడైతే ఇంకే. ఊపుతున్నారు, పడుకోవట్లేదు, భుజానేసుకున్నారు, కొడుతున్నారు, పడుకోవట్లేదు. ఏమిటే వీడు పడుకోడు, ఇంత వేడి నీళ్లతో స్నానం చేయించి పొగేస్తే ఏ పిల్లాడైనా పడుకుంటాడు, వీడేమిటి పడుకోడు, మరీ అసాధ్యుల్లా ఉన్నాడు యశోద నీ కొడుకు అని చెప్పి ఒక ఆవిడ ఏం చేస్తోంది, ఊపేస్తోందట, ఇలా 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 ఊపేస్తోందట, పడుకోలేదు. పిల్లాడు పడుకున్నాడేమోనని చెప్పి ఇలా తిరిగి చూద్దామంటే పిల్లాడి తల్లి ఇటు ఉంది ఎడం వైపు. అటు నుంచి ఒక ఆవిడని పిలిచి ఇలా అనింది, పడుకున్నాడా చూడు అని చెప్పి. పడుకోలేదని చెప్తోంది. ఎలాగా పడుకోకపోవడం? ఇలా కాదని ఇంకొక ఆవిడ వచ్చి కాళ్ళు చాపు కూర్చుని కాళ్ళ మీద పడుకోబెట్టి ఊపేస్తోందట, పడుకోలేదు. తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు, ఓరి బాబోయ్ వీళ్ళేమిటి నన్ను పడుకో 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 అంటారు, నేను పడుకుంటే వీళ్ళనందరినీ ఎవడు రక్షిస్తాడు, ఎలాగా? వీళ్ళకి అర్థమయ్యేదంటే ఆ తర్వాత ఆలోచించుకున్నట్టు, లోకములు నిద్రపోవక జోకొట్టు నిద్రపోని శుభగుడు రమణులు జోకొట్టి పాడగ నిదురం గైకొను ప్రియ ఊరకుంటే కను తెరవకయున్. ఓహో, ఈ మత్స్యలోకంలో నిద్ర అనేటటువంటి జాడ్యం ఉంది. వీళ్ళందరూ నిద్రపోతారు, అలసిపోయి నిద్రపోతారు. అందుకనే నేను కూడా వీర్లాంటి వాడిని అని చెప్పి అనుకుని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కనుక ఇప్పుడు నిద్రపోకపోతే నా వీపు వాచిపోతుంది ముందు. ఎందుకంటే ఈ వీపు ఎన్నో భరించింది. ఆఖరికి మందర పర్వతాన్ని ఈ వీపు మీద పెట్టుకుని చిలికించాను, అప్పుడు కూడా ఇంత బాధపడలేదు నేను. ఇప్పుడు వీపు మండిపోతోంది వీడు కొట్టే దెబ్బలకి. జోజో 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 అని చెప్పి బాధేస్తున్నారు, నా వల్ల కావడం లేదు. కాబట్టి వీళ్ళని రక్షించడం కోసం అవతరించిన నేను వీళ్ళని రక్షించడం సంగతి ఎలా ఉన్నా రక్షిస్తాను, కానీ వీరి కోసం నేను పడుకున్నాను అనేటటువంటి భావన కల్పించాలి. కాబట్టి నేను కను మూసుకుని నిద్రపోయాననేటటువంటి భావన కల్పిస్తే ముందు వీళ్ళు కొట్టడం మానేస్తారు, ముందు వీళ్ళు నన్ను కొట్టడం మానేస్తారు. అప్పుడు తరువాతి కార్యక్రమం తక్షణ కర్తవ్యం ఏమిటన్నది అప్పుడు ఆలోచించుకోవచ్చు. ముందు వీళ్ళు నన్ను కొట్టడం మానేయాలి అంటే ముందు నేను కళ్ళు మూసు పడుకోవాలి అని చెప్పి అప్పుడు నిద్రని గైకున్నాను అనేటటువంటి విషయాన్ని కల్పించేలాగా ఆయన కూడా కళ్ళు మూసుకుంటే పైనున్నటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో ఇలా పెట్టుకు చూస్తున్నట్టు, ఏమిటి అసలు జరుగుతోంది, ఏమిట్రా ఈ మాయ, అసలు ఈ పరమాత్మ ఏమిటి, అక్కడెక్కడో చరసాలలో పుట్టడం ఏమిటి, ఇక్కడ ఈ గొల్లవారి దగ్గరికి ఆవులని పశువులని మేపుకునేటటువంటి అమాయకపు వారి దగ్గరికి వచ్చి వారి నోము పంటగా వారి దగ్గర పెరగడం ఏమిటి, అసలు ఏమిటి అదంతా. ఒళ్ళంతా కూడా నీళ్లు నింపుకుని వరాహావతారంలో తిరిగినటువంటి పరమాత్మ దోసెడు నీళ్లతో స్నానం చేశాడా? పడుకోవడమే చేతకాని పరమాత్మ పడుకున్నాడా? ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము గలిగే, ఏ కర్మములు లేక ఎనయ నెక్కటికిని జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు నెరుగని ప్రోఢ యశోద చన్నుల పాలు చొరవనెరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదిరింటి వృద్ధి పొందజొచ్చే, ఏ తపములైన నెలమి పండని పంట పల్లవీజనముల వాడబంటే, ఏ చదువులనైన నిట్టిట్టెదనరాని వ్యర్థమరయ అర్థములనందముందే. అంటే అసలు కష్టాలే ఎరగని పరమాత్మ, కష్టం అనేది తెలియదు, పుడుతూనే ఏడ్చాడు. ఏడుస్తే ఏడుపు ఎందుకు కారణం? కష్టపడితే ఏడుస్తారు, నొప్పి తెలిస్తే ఏడుస్తారు, చిరాకేస్తే ఏడుస్తారు. అంతవరకు గర్భస్థ పిండంగా తల్లి కడుపున ఉన్నటువంటి ఒక బాలుడు పుడుతూనే ఏడ్చాడు. ఎందుకు? ఒక్కసారిగా వెలుగుని చూశాడు. అంత వెలుగు ఎప్పుడు చూడలేదు, తల్లి కడుపులో అంత వెలుగు ఎప్పుడు చూడలేదు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశువుల కాపరి ఇంట పాము గలిగే. కష్టాలు అనేవి ఎరగని పరమాత్మ పశువుల కాపరి ఇంట్లో పెరిగాడా? అక్కడ పుట్టాడా? అక్కడ పెరగవలసి వస్తోందా? ఏ కర్మములు లేక ఎనయు నెక్కటికి జాతకర్మంబులు సంభవించే. అసలు ఆయన కర్మ చెయ్యాల్సిన అవసరమే లేదు, ఆయనకు అసలు ధర్మము లేదు, ఆయనకు అసలు కర్తవ్యము లేదు. ఆయనకున్నదే ఒకటి ధర్మం. ఏమిటి? ఆర్తత్రాయణ పరాయణత్వం, అందరినీ రక్షించడం, సృష్టిని కాపాడుకోవడం, సృష్టి స్థితి లయకారకత్వమే ఆయన యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని పాటిస్తే చాలు. ఆయనకు అసలు కర్తవ్యము లేదు, కర్మ లేదు.
ఆయన ఆచరించవలసింది ఏమీ లేదు. అటువంటి పరమాత్మ ఏ కర్మములు లేక నిలయు ఎక్కటికిని జాతకర్మంబులు సంభవించి ఆయన పుట్టాడు అనిపించుకున్నాడు. అసలు పుట్టికే లేనివాడు పుట్టాడు అనిపించుకున్నాడు. పుట్టిన తర్వాత పురిటిమైలని చెప్పి 10 రోజులు ఉన్నాడు. 11వ రోజు స్నానం చేశాడు, జాతకర్మలు చేయించుకున్నాడు, బాలసారి చేయించుకున్నాడు. ఏమిటి వింత? ఏ తల్లి చనుబాలు నెరగని ప్రోడ యశోద చన్నుల పాలు చొరవనెరిగే. అసలు పరమాత్మకి తల్లి తండ్రి అనేటటువంటి వారెవరూ లేరు. ఆయన ఏనాడు కూడా ఒక తల్లి పాలు తాగి పెరిగినటువంటి వాడు కాదు. అటువంటి పరమాత్మ యశోద చన్నుల పాలు తాగాడు. యశోద ఇచ్చినటువంటి పాలు తాగడి పెరగడం మొదలుపెట్టాడు. ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదిగింటిలో వృద్ధి పొందజచ్చే. అసలు తరగడము పెరగడము అనేటటువంటి విషయమే లేని పరబ్రహ్మ, ద ఎటర్నల్ మెటీరియల్. పరబ్రహ్మ పదార్థము అంటే ఏమిటి? ఎటర్నల్ మెటీరియల్. అటువంటి పరమాత్మ పెరగడము, యశోద ఒడిలో పెరగడము అనేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టాడు. అసలు పెరుగు తరుగు అనేటటువంటి లేని పరమాత్మ పెరగడము అనేటటువంటి ప్రక్రియని యశోద ఒడిలో మొదలుపెట్టాడు. ఏమిటి వింత అసలంతా? ఏ తపములనైన నెలము పండిన పంట పల్లవీ జనముల వాడ పండే. ఎంత తపస్సు చేసినా సప్తర్షులకు సైతము కూడా లభ్యం కానటువంటి దర్శనము. అంత తపస్సు, కొన్ని లక్షల కోట్ల ఏళ్ళు తపస్సు చేసినా కూడా ఆయన కాలి గోటికి ఉన్నటువంటి ధూళి కణాల ఉన్నటువంటి మెరుపును కూడా పూర్తిగా చూడలేరు. అటువంటి తపస్సులు చేసినా కూడా పండనిటువంటి పుణ్యము ఈ రేపల్లెలో ఉన్నటువంటి ఈ గొల్లవారందరూ ఏం పుణ్యం చేసుకున్నారో వాళ్ళ దగ్గర పెరగడం మొదలుపెట్టాడు. ఏ చదువులనైన నెట్టిట్టిదన రాని అర్థమనవ యవముల అందముంది. అసలు ఎంత చదివినా, వేదవాంగ్మయం చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఎన్ని రకాల విద్యలు చదివినా అసలు పరబ్రహ్మము ఎవరు, పరమాత్మ ఎవరు అని చెప్పడం చాలా కష్టము. అట్లా చెప్పడం కూడా కష్టమైనటువంటి పరమాత్మ వాళ్ళ దగ్గర నేను ఇది అనిపించుకున్నాడు. ఎందుకు? ఈ బాలుడు ఎవరు అంటే కృష్ణుడు, నందుడి కొడుకు. అదే నారాయణుడిగా ఉంటే అసలు ఆయన ఎవరో చెప్పడం చాలా కష్టం. ఇలా ఉంటే ఈయనెవరు? కృష్ణుడు. ఈయనెవరు? పార్థసారథి, అర్జునుడికి సారథి. ఈయనెవరు? నందకుమారుడు. ఈయనెవరు? వసుదేవసుతుడు. ఈయనెవరు? దేవకీసుతుడు. ఈయనెవరు? యశోదానందనుడు. ఇన్ని పేర్లతో ఒక గుర్తింపు అనేది ఉంది. కానీ పరమాత్మ నారాయణుడిగా ఉంటే ఆయన అసలు ఎవరు, ఎలా పుట్టాడు తెలియదు ఎవరికి. ఎన్ని చదివినా అది మాత్రం ఎవరికి తెలియదు. ఎలా సంభవించాడు అనేది మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ అవతారంలో, కృష్ణావతారంగా వచ్చినప్పుడు ఈయన అనే ఆయనకి ఒక ఎంటిటీ అనేది ఉంది, అది గుర్తింపు అనేది ఉంది. ఏమిటి అసలు ఈ వింతంట? ఏమిటి ఇంత మాయ, ఇంత భక్త సులభుడా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఈ లోపల మధురా నగరంలో ఇలా పెరగడం మొదలుపెట్టాడు. నందవ్రజంలో పెరగడం మొదలుపెట్టాడు. అక్కడ మధురా నగరంలో ఇంకా ఒక రకంగా జరుగుతోంది. ఒక్క నిమిషం. మధురా నగరంలో కంసమహారాజు రాజ్యంలో మరో రకంగా జరుగుతోంది. ఏ రకంగా జరుగుతోంది? కంసమహారాజుకి తెలిసింది కదా, యోగమాయ చెప్పింది కదా, నీ చావు వేరే చోట పెరుగుతోంది, నీ చావుకి కారణమైనటువంటి బాలుడు వేరే చోట పెరుగుతున్నాడు, మేము మారిపోయాం, వేరే చోట పెరుగుతున్నారు అని చెప్పిన వెంటనే కంసుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అతని ఆధీనంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ రప్పించాడు, మాయావులందరినీ రప్పించాడు, సమావేశం తీర్చాడు. పూతన అనేటటువంటి మాయావిని రప్పించి, ఆ పూతన అనేటటువంటి రాక్షసి కామరూపిణి, గుర్తుపెట్టుకోండి. కామరూపిణి అంటే ఎవరు? ఇంతకుముందు మనం కామరూపిణిని చూసాం ఇంకో ఇతిహాసంలో. ఎవరా కామరూపిణి? శూర్పణఖ. ఇష్టమైనటువంటి రూపాన్ని ధరించి ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు. స్వైరవిహారిణి, కామరూపిణి, శూర్పణఖ. అలాగే పూతన కూడా కామరూపిణి. ఇటువంటి పూతనని రప్పించి నీవు నీ వక్షస్థలం, నీ పాలిండ్లలో విషాన్ని నింపుకుని
ఏ పల్లెల్లో పిల్లలు ఉన్నారో ప్రతి చోట పిల్లలు ఉన్న చోటికి వెళ్ళి అనుమానం వచ్చిన చోట నీవు నీ చనుపాలు ఇచ్చి ఆ పిల్లల్ని చంపేయాలి అనేటటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అదే రకంగా బయలుదేరింది పూతన. అదే రకంగా బయలుదేరి అదే కర్తవ్యంతో బయలుదేరింది పూతన. ఇలా బయలుదేరి ఒక్కసారిగా అన్నీ చూసుకుంటూ కొన్ని చోట్ల కొంతమంది పిల్లల్ని చంపేసుకుంటూ నందవ్రజంలోకి వచ్చింది, రేపల్లెలోకి వచ్చింది. రేపల్లెలోకి వచ్చేసరికి ఏం జరిగింది అంటే, కామరూపిణి అని చెప్పా కదా, ఆవిడ ఏ రకంగా తయారైంది? పూతన చక్కటి అపురూప సౌందర్య రాశిగా తయారైంది. అటువంటి రూపాన్ని సంతరించుకుంది. ఈవిడ్ని చూసి ఈ నందవ్రజంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? గోపకులందరూ కూడా ఏమనుకుంటున్నారు? అబ్బా ఏమి సౌందర్యం రా, అసలు ఎవరి ఈవిడ, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే, ఇటువంటి వారిని మనం. ఏమి సౌందర్యం అసలు ఈవిడిది, ఎంతటి అందము, అసలు ఈవిడ మానవకాంత, గంధర్వకాంత, దేవకాంత, లేకపోతే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ రకంగా వచ్చిందా? ఇటువంటి అనుమానాలందరూ ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకునేసరికి ఏం జరిగిందంటే, ఈవిడ వెతకడం మొదలుపెట్టింది. పూతన కూడా ఒక్కొక్క ఇల్లు వెతకడం మొదలుపెట్టింది. ఎక్కడ పిల్లాడి అరుపు ఏడుపు వినిపిస్తుందో విని లోపలికి వెళ్ళి ఆ చనుపాలిచ్చి విషాన్ని నింపి చంపేయడం కోసం. ఇది గమనించాడు ఎవరు? గమనించాల్సిన మహామాయగాడు గమనించాడు. ఈవిడ మాయ చేస్తోందని ఈవిడ అనుకుంటోంది, పూతన నేనేదో మాయలేడిని, నేను కామరూపాన్ని తీసుకుని ఎంతటి ఇదైనా చేయగలనని ఈ పూతన అనుకుంటోంది. కానీ అక్కడ ఏమిటి? మాయలన్నిటినీ భేదించే మహామాయగాడు, మామూలు వాడు కాదు. ఆ మాయని భేదించడం, ఆయన మాయని భేదించడం మాయకు కూడా చేత కాదు. అటువంటి మాయగాడు ఏమని అనుకుంటున్నాడు? ఆ లోకేశ్వరుడు చరాచర విభుండ ఆబాల గోపాలుడు బాలధ్వంసిని గంటు గంటిన్ వెసన్ పాలెంత చందంబునన్ పాలిండ్లున్ విసమోని వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్ కాలున్ కేలున్ నెరుంగుచు కరణిన్ కన్మోడ్చి గుర్వెట్టగన్. అనుకున్నట్ట, వచ్చావా, నీతోనే ప్రారంభమా, మళ్ళీ లేడీస్ ఫస్టేనా? రామావతారంలో తాటకా సంహారంతో మొదలుపెట్టాను, ఆడదాన్ని చంపాననేటటువంటి అపప్రద అప్పటి నుంచే మొదలైంది, ఇప్పటికి అవ్వలేదు ఇంకా. రాముడేం వీరుడండి, మొదట ఆడదాన్ని చంపాడు. నీకేం తెలుసు? ఈ మాటకు మాట్లాడేవాడికి ఏం తెలుసు ధర్మం? కృష్ణావతారంలోనూ మళ్ళీ లేడీస్ ఫస్టే. పూతన వచ్చావా, మళ్ళీ నీతోనే ప్రారంభమా, ఆడవారితోనే రా, నీ సంగతి ఏంటో చూస్తాను. ఆ లోకేశ్వరుడు చరాచరపు విపుండు ఆబాల గోపాలుడు బాలధ్వంసిని గంటున్ కంటిన్ వెసన్ బాలింత సందంబునన్. ఒక బాలింతలాగా తిరుగుతోంది, పాలిచ్చేటటువంటి బాలింతలాగా తిరుగుతోంది. ఓహో, ఒక ఓరకంట చూశాడు, ఓహో వస్తున్నావా, రాని సంగతి చెప్తా అని చెప్పి పాలిండ్లన్ విసమూని వచ్చుట మదిన్ భావించి నవ్వుచు, నువ్వు నన్నేదో చంపుదావని చూస్తున్నావా వెర్రిదానా, నన్ను మాయ చేద్దామని చూస్తున్నావా, నా మాయ ఛేదించడం నీ వల్ల ఏమవుతుంది, నన్ను మాయ చేద్దామని చూస్తున్నావా, చూడు నా మాయ ఏంటో అని చెప్పి కాలున్ కేలున్ నెరగుచున్, కాళ్ళు చేతులు నెమ్మదిగా తన్నుకుంటూ చక్కగా అలా ఆడించుకుంటూ కరణిన్ కన్మోడ్చి గుర్వెట్టగన్, కళ్ళు నెమ్మదిగా లీలగా ఇలా మూసి గుర్రు పెట్టడం మొదలుపెట్టేట్టు. గుర్రు పెట్టడం ఏమిటి? చిన్నపిల్లలు పడుకున్నప్పుడు ఒక రకమైనటువంటి గురక వినిపిస్తుంది, అసలు అందంగా ఉంటుంది ఆ గురక వినడం కూడా. ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పెట్టేటటువంటి గురక కర్ణ కఠోరంగా ఉంటుంది, అది చెప్పడానికే నిజంగా విన్నవాళ్ళం పడుతున్న వాళ్ళం తెలుస్తుంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి, నేను ఇంత దేహం ఉన్నా కూడా నాకు గురక రాదు, అంతవరకు సంతోషం, అదృష్టవంతుడిని. కానీ కొంతమంది గురక పరమ ఇదిగా ఉంటుంది, కానీ అది వారి లక్షణం, అది పాపం వాళ్ళకి తెలియదు. గురక పెట్టడం అనేది నిజంగా వాళ్ళకి తెలియదు, అయిపోతుంది అంతే అలాగా. ఎందుకంటే వాడి సహజ శరీర నిర్మాణాన్ని బట్టి, వారి శరీర దీన్ని బట్టి, లక్షణాన్ని బట్టి ఆ గురక అనేది వస్తుంది. దాన్ని అపేక్షించడం చాలా తప్పు, కానీ భరించడం కష్టం. సరే, ఇప్పుడు పిల్లాడు పడుకుని, కృష్ణుడు పడుకుని కాళ్ళు చేతులు నెమ్మదిగా ఆడిస్తూ ఇలా కళ్ళు మూస్తూ గురక పెట్టడం మొదలుపెట్టేట. అసలు పిల్లలు గురక పెట్టడం అనేది ఎంత అందంగా ఉంటుందంటే, అది అలా ఇలా చెవి పట్టి వినాలి. వీడు చూడరా పెద్దలాగా ఏదో పెద్ద గురక పెడుతున్నాడు, వీడో పెద్ద మగాళ్ళలాగా చూడు ఎంత గురక పెట్టి పడుకుంటున్నాడు అని చెప్పి చుట్టూతా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఆ గురక కూడా
చాలా ఏదో ఒక చిన్న జుమ్ అన్నట్టుగా ఉంటుంది, ఒక భ్రమరం మోగుతున్నట్టుగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. గుర్రెట్టగన్ కన్మోడ్చి గుర్రెట్టగన్ కళ్ళు మూసుకుని గురక పెట్టడం మొదలుపెట్టేట. ఇలా రావడం చూసి ఓహో అని చెప్పి నందమహారాజు యొక్క ఇంటి ముందుకు వచ్చిందిట పూతన. కామరూపిణి అయినటువంటి పూతన నందమహారాజు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఇక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించి లోపలికి వెళ్ళి ఉయ్యాలలో పడుకున్నటువంటి కృష్ణుని సమీపించి చూసింది. ఆహా, ఎంత అందగాడివిరా నువ్వు, ఇంత అందమైనటువంటి శిశువుని నేను ఎక్కడా చూడలేదు. మరి అందం అంటే మామూలు అందం అయింది, రాశీభూతమైనటువంటి సౌందర్యమే ఆయన. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరనటువంటి సౌందర్యం ఆయన అందం ముందు వీరందరి అందము, రంభాది కాంతల అందము, మిగతా వాళ్ళ అందము ఒక రకంగా, లక్ష్మీదేవి అందము అదొక అందమా? అందం అంటే శ్రీమన్నారాయణమూర్తిది. అంతటి అందగాడు ఒక బాలుడుగా వచ్చాడు. ఎంతటి అందగాడివిరా, నా చనుపాలొక గృక్కెడు ఓచిన్ని కుమారత్రావుము ఒయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నడినదళాక్ష. నువ్వేదో చాలా అందగాడివని చెప్పి అనుకుంటున్నావు. ఓ పిల్లాడా, ఇంత అందగాడినని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీ వంటి అందగాడు నా చనుబాలొక గృక్కెడు ఓచిన్ని కుమారత్రావుము ఒయ్యన పిదపన్ నేను నా వక్షస్థలంలో నేను ఇచ్చేటటువంటి పాలని, నా చనుపాలని నువ్వు ఒక్క గుక్కడి తాగు చాలు, నీ చెలువ మెరుగు. అసలు నీ అందం ఏమిటి అప్పుడు బయటపడుతుంది. నువ్వు అనుకుంటున్నావు నీదేదో అందమని, నీ అందమేదో అప్పుడు బయటపడుతుంది. నీకు చనుపాలు ఇచ్చినందుకు నా జన్మ కూడా సఫలమవుతుంది. నిజంగా జన్మ సఫలమవుతుంది. పిచ్చిదేదో అనుకుంటోంది, చంపేద్దామని చెప్పి వచ్చానని అనుకుంటోంది. నళినదళాక్ష నిందాస్తుతి చేసింది. ఓ కమలాల్లాంటి కళ్ళున్నటువంటి ఓ పిల్లాడా, నీకు చనుపాలు ఇస్తాను, అవి తాగు, అసలు నీ సంగతి ఏంటో తెలుస్తుంది. అప్పుడు నేను కూడా నా సంగతి ఏంటో తెలుస్తుంది. నాకు కూడా నీకు ఇచ్చినటువంటి ఫలితం వల్ల నాకు కూడా సఫలమవుతుంది, నిజంగా సఫలమవుతుంది. ఎందుకు చెప్తాను, ఎందుకు సఫలమవుతుందో. తరించిపోతుంది పూతన కూడా. ఎందుకు? పరమాత్మకి చన్నిచ్చింది. పరమాత్మకి చనుపాలు ఇచ్చినటువంటి కారణం వల్ల పూతన తరించిపోయింది. అలా ఒక్కసారిగా చనుపాలు ఇవ్వడం మొదలు పెట్టడానికి తీసుకుంటే అక్కడే చుట్టూతా ఉన్నటువంటి యశోదా రోహిణులు ఆ పూతన కామరూపిణి అయినటువంటి పూతనని చూసి, ఓయ్ నువ్వెవరో అమ్మాయి, నువ్వెందుకు వస్తున్నావు, అసలు తెలియని మొహానివి, అసలు ఈ ఊర్లో అమ్మాయివే కాదు, నిన్నెప్పుడు చూసినటువంటి గుర్తు లేదు మాకు, ఎవరో తెలియకుండా వచ్చేసి అలా పిల్లాడిని తీసుకుంటావంటి అంటూ మొదలుపెట్టి, వనితా ముట్టకుమమ్మ చన్ను కుడువన్ వల్దమ్మ నీ చన్ను మా తనయుండు వల్లడు వాసిపొమ్మని యశోదారోహిణుల్ సీరగైకొని కీక్షించుచున్ మాయపన్ని పెలుచన్ కోసంబులన్ వాలున్ మేనున్ రాజిల్లుచున్ మాట మెత్తడనన్ లోబడియున్ నేర్పడుచున్. వనిత ముట్టకుమమ్మ, ఓ అమ్మాయి నువ్వేదో అనుకుంటున్నావు, ఆ పిల్లాన్ని ముట్టుకోకు, నువ్వు అసలు నువ్వెవరో ఏమిటో తెలియదు, నువ్వు వచ్చి అలా ముట్టేసుకుంటావేమిటి? ఎంత జాగ్రత్తగా ఉంటుంది తల్లి. పిల్లాడిని ఎవరైనా ముట్టుకుంటుంటే, ముక్కు మొహం తెలియని వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే, ఎవరు బాబోయ్ మీకు అసలు ఎత్తుకోవడం వచ్చా లేదా అని చెప్పి. ఈ అమ్మాయికే కాపురంలోకి వచ్చి ఇంకా ఏడాదిన్నర కాలేదు, అప్పుడు చంటి పిల్లాడు ఉంటాడు ఊళ్ళో. ఈ అమ్మాయికి పూర్తిగా అసలు ఎత్తుకోవడం రాదు. అంత దాంట్లోనూ, అంత అమాయకత్వంలోనూ అడుగుతుంది, అమ్మ మీకు సరిగ్గా ఎత్తుకోవడం వచ్చా? ఆ అమ్మమ్మ గారు ఒకవేళ అదృష్టం బాగుండి ఈ పిల్లకి స్నానం చేయి, ఈ పిల్ల పురుడు పోసుకునే నాటికి ఆ అమ్మాయి అమ్మమ్మ గారే ఉందనుకో, ఈ పిల్లకో 25 ఏళ్ళు, వాళ్ళ అమ్మకో 50 ఏళ్ళు, ఆ అమ్మకి అంటే అమ్మమ్మ గారికి వాళ్ళు 75 ఏళ్ళు ఉన్నాయనుకో, అమ్మమ్మ సరిగ్గా ఎత్తుకుంటావుటే అంటుంది. ఎత్తుకోకుండానే అయిందా ఆవిడకి? 75 ఏళ్ళ అమ్మమ్మ గారు పిల్లాడిని ఎత్తుకోకుండానే అయిపోయిందా ఇన్ని రోజులును? ఇంతమందిని చూసింది ఆవిడ. కానీ తల్లి హృదయం అలా అడుగుతుంది, అమ్మమ్మ జాగ్రత్త, ఎత్తుకునేటప్పుడు నువ్వు ఆ స్నానం చేయించేటప్పుడు జాగ్రత్త, సరిగ్గా పట్టుకో అని ఇన్ని జాగ్రత్తలు చెప్తుంది. ఏదో పెద్ద ఈవిడ అనుభవం ఉన్నట్టు. అంత అనుభవం ఉన్న ఆవిడకి ఈవిడ జాగ్రత్త చెప్తుంది. తల్లి ఎందుకు? తల్లి హృదయం కాబట్టి. అలా అడగడం మొదలుపెట్టారు. సన్నుగుడువన్ వల్దమ్మ నీ చన్ను మా తనయుండొల్లడు. తెలిసి తెలియని వాళ్ళ దగ్గర, ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర పాలు తాగడు మా పిల్లాడు, నువ్వు మొహం కొత్త మొహానివి. తనయుండు వల్లడు వాసిపొమ్మని యశోదారోహిణి సీరగైకొని దీక్షించుచున్. అలా ఒకసారిగా దురుసుగా మాట్లాడుతూ, నువ్వు వెళ్ళిపోవమ్మా, ఏమిటసలు నువ్వు ఇలా దూర్తతనంగా వచ్చేసేసి ఇలా నువ్వు నీ చనుపాలిస్తానంటావేమిటి, కుదరదలాగా వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా కాకలేయడం మొదలుపెట్టేసరికి ఒక్కసారిగా తీక్షణంగా చూసి, అమ్మో మళ్ళా మన బుద్ధి బయటపడకూడదు, మన అవతారం
మన లక్షణం బయటపడకూడదని చెప్పి శాంతించి మెత్తటి మాటలు నెమ్మదిగా మాట్లాడటం మొదలు పెడుతూ వారిని అనునయిస్తూ మాట్లాడుతూ పూతన తన చనుపాలు ఇవ్వడం మొదలుపెట్టిందట. ఇవ్వడం మొదలుపెట్టేసరికి ఒక్కసారిగా ఈ ఉయ్యాల్లోంచి తీసుకున్నప్పుడు పడుకున్నటువంటి పిల్లాడిని ఉయ్యాల్లోంచి తీసుకుని చన్నివ్వడం మొదలుపెట్టేసరికి ఈ కృష్ణుడు కూడా ప్రాకృత బాలుడిలాగా అంటే మామూలు శిశువులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎలాగ ప్రవర్తించాడు? మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి శ్రీగంట చూచుచు కన్ను గదిసి నీల్కి మేల్కొన్న తెరగున మెల్లన చూచుచు క్రీగంట చూచుచు గిదిసి నీల్కి ఆవులించుచు చేతులాదరంబున జాచి ఎదిలిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను గుడువంగ కేల బిగించి కబళించి గ్రుక్కకు గుటుకు మనచు ఒక రెండు గ్రుక్కల నువిద ప్రాణంబుల సైతము మేని సత్వమెల్ల త్రావె నదియును గుండెల తల్లడిల్ల చిమ్మదిరుగుచు నిలువక శిరము వ్రాల ఇతర బాలుర క్రియవాడ వీవు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఒక్కసారిగా మేల్కోవడం మొదలుపెట్టాడు కృష్ణుడు. ఎలాగ? మా పిల్లలు మేల్కోవడం అంటే అదొక రకమైనటువంటి ప్రక్రియ. ఎలా ఉంటుంది? మనం మేల్కొన్నట్టుగా ఒక్కసారిగా మంచం నుంచి లేచి కూర్చోరు కదా, ఒక్కసారిగా కళ్ళు ఇలా తీస్తారు, నెమ్మదిగా తీస్తారు. తీసిన తర్వాత ఇలా నెమ్మదిగా ఇలా చిన్ని చేతులు ఇలా పైకెత్తి ఒక్కసారిగా నిలువున ఇలా నీలుగుతారు. ఇలా ఒక్కసారిగా ఒళ్ళంతా విరుచుకుంటారు. ఇంతోటి చిన్న శరీరము చక్కగా ఇలా గట్టిగా పట్టుకుని ఇలా విరుచుకుంటారు. ఎంత అందంగా ఉంటుందో అది చూడటం. కాస్త బొద్దుగా ఉన్న పిల్లలైతే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, వెంటనే ఎత్తేసుకోవాలనిపిస్తుంది. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూడుచు గిదిసి నీల్కి ఒక్కసారిగా ఒళ్ళంతా ఇలా ఒక్కర్లు పోతూ చక్కగా మెలికలు తిరుగుతూ ఇలా ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని ఆవులించుచు చేతులు ఆదరంబున జాచి ఎదిగిలి యాకొన్న యోజనూది ఒక్కసారిగా ఆ చిన్ని నోరుతో ఒక్కసారి ఆ అని తెరిచేసరికి ఆ చిన్ని నోరు ఇలా ముద్దుగా నోరంతా ఆ అని తెరిచేసరికి ఆవులిస్తూ ఒక్కసారిగా హా అని చెప్పి లోపల ఉన్నటువంటి వాయువునంతటిని బయటికి పంపించి ఆవులించి చేతులు ఆదరంబున చాచి ఎదురుగుండా ఎవరైనా నించోగానే ఇలా ఒక్కసారిగా చేతులు దాస్తారు, ఎత్తేసుకోండి అన్నట్టుగా. ఇంక పిల్లలంటే ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేతులు దాచిన తర్వాత ఎత్తుకోకపోవడం అనేది ఉండదు. ఎత్తేసుకోవడం, శుభ్రంగా పిసికి ముద్దులు పెట్టేసుకోవడం, అదొక ప్రక్రియ. బిగిచన్ను గవకేల పీడించి కబళించి గ్రుక్కకు గుటుకు మనుచు. ఎవరైనా పిల్లలు ఒక్కసారిగా ఇది విషం తాగుతున్నాడు అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి అసలు తల్లి పాలు కానివ్వండి, బాటిల్ పాలు కానివ్వండి, ఏదైనా సరే ఇలా పట్టుకుని తాగేటప్పుడు ఆ పిల్లల గొంతు దగ్గర అసలు ఆ ప్రక్రియ చూడాలి. ఇలా ఒక్కసారిగా కదలిక, ఇలా కదులుతూ, అలాగే ఆ శబ్దం గుటక్ అని చెప్పి చిన్న శబ్దం వస్తుంది. అసలు వాళ్ళు పాలు మింగుతున్నటువంటి శబ్దం అసలు ఎంత అందంగా ఉంటుందో, ఎంత ముద్దుగా ఉంటుందో. అసలు గుటుక్ మని ఆ గుటుక్కునే మళ్ళీ పోతన గారు కూడా రాశారు. బిగిచన్ను గవకేల పీడించి కబళించి ఒక్కసారిగా ఆ పూతన చన్ను ఇలా పట్టుకుని చిన్ని చేతులతో ఇలా పట్టుకుని వక్షస్థలాన్ని తన పాలిండల్ని ఇలా పట్టుకుని గ్రుక్కకు గుటుకు మనుచు ఒక్కొక్క గుక్కకి ఒక్కొక్క గుటుకు వేస్తూ గుటుకు మనుచు ఒక రెండు గుక్కల నువిద ప్రాణంబుల సైతము మేనిలోన సత్వమెల్లవు. 2 గుక్కలు తాగాడంతే. వినండి, 2 గుక్కలు తాగాడు. ఆ 2 గుక్కలకి పూర్తి పూతన ప్రాణాలు మొత్తాన్ని హరించేశాడు. పూతనలో ఉన్నటువంటి విషం మొత్తాన్ని విరిచేశాడు. ఆవిడ ప్రాణాలు మొత్తాన్ని, ఒంట్లో ఉన్న శక్తి అంతా లాగేశాడు. లాగేసరికి ఏమైంది? కామరూపం పోయి ఒక్కసారిగా రాక్షస రూపం రావడం మొదలైంది. అలా రాక్షస రూపం వచ్చేసరికి ఏమైంది? త్రావె నదియును గుండెలు తల్లడిల్లి చిమ్మదిరుగుచు నిలువక శిరము వ్రాల. తల వాలిపోతోందట పూతనకి. ఎందుకు? ప్రాణం పోతోంది, అయిపోయింది, ఇంకా విషం విరిగిపోయింది, ఒంట్లో ఉన్న విషం విరిగిపోయింది, ప్రాణం పోతోంది. ఒక్కసారిగా తలవాలిపోతోంది. తలవాలిపోవడం మొదలుపెట్టి ఇతర బాలుడ క్రియవాడవి కావు, నువ్వు అందరి పిల్లాళ్ళ లాంటి వాడివి కాదురా బాబు, నాకు తెలుస్తోంది, వదులు, నా వల్ల కావడం లేదు, నువ్వు పట్టిన పట్టు విడవడం చాలా కష్టం, నా వల్ల కావడం లేదు, నువ్వేమో పట్టిన పట్టు విడవట్లేదు అంటే పట్టుకున్న తర్వాత విడవడం నా వల్ల అవుతుందటే, పిచ్చిదానా, విడిపించుకోవాల్సిన దానివి నువ్వు, పట్టుకుంటే వదిలే రకం కాదు నేను అని చెప్పి ఈయన చన్ను విడుము చాలు ననుచు
వదలరా బాబు, నా వల్ల కావడం లేదు, నువ్వు మొత్తం ప్రాణాలు లాగేస్తున్నావు నాదని చెప్పి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టి కామరూపాన్ని, ఆ పిల్లాడిని ఒక్కసారిగా అలా పట్టుకుని, ఆ చేతులతోనే పట్టుకుని కామరూపం వదిలేసి అసలు రాక్షస రూపం వచ్చి భీకరాకారంతో ఒక్కసారిగా వాలిపోయింది. వాలిపోయేసరికి అందరూ, ఆకాశంలో ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారట. ఈ గంధర్వులు, చారణులు, సిద్ధులు, యక్షులు అందరూ కూడా ఏమని చూస్తున్నారు, ఓరి బాబోయ్ నారాయణుడు వెళ్ళాడు, ఇది ఎవరితో వెళ్ళి పోతననే పేరెట్టుకుని వెళ్ళి విషం ఇవ్వడం మొదలుపెట్టింది. అసలు ఏమిటి అంటే అందరూ అనుకున్నట్ట, ఉన్నది నారాయణుడు, కృష్ణ రూపంలో ఉన్నాడు నారాయణుడు, ఆయనకేమవుతుంది అయ్యా, విషధర రిపు గమనునికిని విషగళ సకునికిని విమల విషసయనునికి, విషధర రిపు గమనునికిని విషగళ సకునికిని విమల విషసయనునికి విషభవ భవ జనకునికిని విషకుచను విషము గొనుట విషమే తలపన్. ఆయన ఎవరు? అసలు విషమే పక్కనెట్టుకు తిరిగే రకం. ఎలా? విషధర రిపు గమనునికిని, విషధర రిపులు అంటే, విషధరములు అంటే ఏమిటి? విషాన్ని ధరించేవి పాములు, పాముల్ని హరించేవి గ్రద్దలు. ఈయన తిరిగేది దేని మీద? గరుగ్మంతుడు, పక్షిరాజు, గ్రద్ద. విషధర రిపు గమనునికిని విషగళ సకునికిని, విషాన్ని గళంలో పెట్టుకునేటటువంటి మహానుభావుడు ఇంకొక ఆయన ఉన్నాడు, రూపాయికి రెండో వైపు. హరుడనే పేరుతో, శివుడనే పేరుతో ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయనకి బెస్ట్ ఫ్రెండ్ సకుడు. విషగళ సకునికిని విమల విషసయునికి, స్వచ్ఛమైన విషములు, స్వచ్ఛమైన విషము అంటే, విషము అంటే ఎంతసేపు విషము హానికారక పదార్థము అని కాదు. విమల విషసయనునికి, విషసయనుడు అంటే నీళ్లపై పడుకుంటాడు, పాలకడలి పైన శేషతల్పం మీద పడుకుంటాడు. పాలకడలి మీద, నీళ్ల మీద శేషతల్పం, ఒక విషసర్పం పడగలో పడుకుంటాడు ఈయన. అటువంటి వాడు విషభవ భవజనకునికిని, నీళ్లల్లోంచి పుట్టేటటువంటి పద్మంలోంచి పుట్టిన బ్రహ్మగారికి జనకుడు. ఇన్ని రకాలైనటువంటి విషాలతో సాంగత్యం పెట్టుకున్నటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తికి విషకుచ చను విషము కొనుట విషమే తలపన్. ఆ రెండు గుక్కల విషం ఈయన ఏమని చేస్తుందిరా చావతల పండి. అదొక విషయమా? అదొక విషయమట్రా? అదొక విషయమా? విషాల్ని చంపేటటువంటి గ్రద్దలని వాహనంగా చేసుకుని తిరిగేవాడు, విషాన్ని గళంలో అంటే కంఠంలో నీలకంఠుడనేటటువంటి ఆ శివుడికి సఖుడు, ప్రాణసఖుడు, బహిప్రాణమైనటువంటి నారాయణమూర్తి విమల విషసయనునికి, నీళ్ల మీద విష సర్పమైనటువంటి ఆదిశేషుని పడగన పడుకునేటటువంటి వాడు, నీళ్లల్లో పుట్టినటువంటి పద్మం గర్భంలోంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడికి జనకుడైనటువంటి ఈ నారాయణమూర్తికి ఆయన ఒక బాలుడిగా వెళ్తే ఇటువంటి వాడికి రెండు కుక్కల విషయం ఒక లెక్క. అసలు అదొక లెక్కే కాదు. అటువంటి వాడు అటువంటి రాక్షసుని చంపాడనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు, అతిశయము లేదు. కాబట్టి అసలు మనం ఆశ్చర్యపోక్కర్లేదురా. పూతనతో అక్కడతో ధర్మ సంస్థాపనోద్యమము అనేది మొదలయ్యింది. ఇది శుభ సూచకము అని చెప్పి అందరూ ఆనందించారట. ఆనందించేసరికి ఒక్కసారిగా ఈ చుట్టూతా ఉన్న వాళ్ళు ఇంకా అంత స్థాయికి రాలేదుగా, దేవతల స్థాయికి. ఈ నందవ్రజంలో రేపల్లలో ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా ఇంకా ఆ స్థాయిలో ఆలోచించలేరుగా. అమ్మో పిల్లాన్ని రాక్షసి పట్టేసుకుంది, అమ్మో పిల్లాన్ని రాక్షసి పట్టేసుకుంది, ఈ స్థాయి ఆలోచనల్లోనే ఉన్నారు అందరూ. వీళ్ళందరూ ఏం చేశారు? నేలంగూలిన దాని పెన్నురమున్ పై నిర్భీతి క్రీడించుతోన్ ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి యూరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోపురజమున్ గోమూత్రమున్ సల్లించి తద్బాలాంగములన్ గోమయం బలది ఆ 12 తత్పాలాంగములన్ గోమయం బలదిరా 12 నామంబులన్. అమ్మో పిల్లాడికి ఇంత పెద్ద గండం గడిచింది, రాక్షసి చంపేయబోతే ఆ రాక్షసే చంపబడిపోయి ఈ పిల్లాడు రక్షింపబడ్డాడ్రా అని చెప్పి ఆ భావనతో ఏం చేశారు? ఒక్కసారిగా ఆ పిల్లాడిని అక్కడి నుంచి ఆ రాక్షసి మీద, పూతన శరీరం మీద పడి ఆడుతున్నటువంటి కృష్ణుడిని ఒక్కసారిగా ఎత్తుకుని ఒక్కసారిగా అక్కడి నుంచి దూరంగా తీసుకుపోయి, అమ్మో అమ్మో చూసారటమ్మా ఎంత గండం గడిచిందో పిల్లాడికి అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఓ బాలా రండి, రండర్రా రండి, మన కృష్ణుడికి ఎంత పెద్ద
ఆపద తప్పిందో చూసారా, చూడండి చూడండి అని చెప్పి ఒక్కసారిగా ఒళ్ళంతా తడుముకుంటూ ఆ పిల్లాడిని, కృష్ణుడి ఒళ్ళంతా తడుముకుంటూ, ఎంత అదృష్టం అండి, ఎవరికైనా దక్కిందా? అసలు ఆ గోపాలకులందరూ ఏమి అదృష్టం చేసుకుంటే వారందరి మధ్యలోనూ ఈయన వెళ్ళి అలా ఒళ్ళంతా తడివించుకుని అంత ఎత్తుకునేలా చేసుకుని ఆడించి పాడించాడు. అది అదృష్టం అంటే. వారందరూ ఏం చేశారు, అలా ఎత్తుకుని దూరంగా తీసుకుపోయి ఒక్కసారిగా ఒళ్ళంతా తడిమి గోలాంగూలము దృష్టి తీసి, అంటే గోలాంగూలము అంటే ఆవు యొక్క తోకతో దిష్టి తీశారు, ఆ కుచ్చుతో దిష్టి తీశారు. నీకేమీ అవ్వకుండుగాక, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఎత్తుకున్న వాళ్ళ దిష్టి, ఎత్తుకోని వాళ్ళ దిష్టి అని చెప్పి ఏవేవో చదువుతూ ఒక్కసారిగా దిష్టి తీయడం మొదలుపెట్టారు. దిష్టి తీయడం మొదలుపెట్టిన తర్వాత గోవురజమున్ ఇది గోవురజమున్ గోమూత్రమున్ చల్లి ఆ గోమూత్రం ఏదైతే ఉందో ఆ గోమూత్రాన్ని తీసి పిల్లాడి మీద ఒళ్ళంతా కూడా చల్లి, నీకు రక్ష కాక, నీకు రక్ష కలుగుగాక, నీకు రక్ష కలుగుగాక అని చెప్పి గోమయం బలది ఆ పిల్లాడి కాళ్ళకి అంత ఆవు పేడ తీసి ఆ పిల్లాడి కాళ్ళకి పెట్టి, కృష్ణుడి కాళ్ళకి పెట్టి 12 నామాలు చదివాట. ఏ 12 నామాలు చదివారు? కేశవ, నారాయణ, వాసుదేవ, మహాత్మ, శ్రీహరి, ఇటువంటి నారాయణ నామాలే 12 చదివారట. ఎవరికి చదివారు? ఆయనకే చదివారు. ఎవరికి పెట్టారు రక్ష? ఆయనకే పెట్టారు రక్ష. ఎందుకు? అది అమాయకత్వం, అదే సంపూర్ణమైనటువంటి భక్తి. నమ్మారు, మా పిల్లాడిని పరమాత్మ రక్షించాలని నమ్మారు. కానీ వాళ్ళకి తెలీదు పరమాత్మే వాళ్ళ పిల్లాడి రూపంలో ఉన్నారని చెప్పి. అది తెలియడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ సమయం త్వరలోనే మనకు కూడా రావాలని, మనం కూడా ఇలా నిరాటంకంగా వచ్చే రోజుల్లో పూర్తిగా మనం ఈ దశమస్కందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనేటటువంటి కోరికతో ఈ రోజున మనం ఇక్కడ ఒక చుక్క పెట్టుకుందాం. ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక కృతజ్ఞతను తెలియచేయాలి. ఎందుకంటే మే 6వ తారీఖున నేను ఒక సెషన్ చెప్పాను దశమస్కందం మొదలుపెట్టి. తరువాత 14వ తారీఖున నేను ఒక సెషన్ చెప్పవలసి ఉన్నది శనివారం రోజున. కానీ నాకు కుటుంబ పరంగా వచ్చినటువంటి అత్యవసరమైనటువంటి కార్యాల వల్ల నేను చెప్పలేకపోయాను. అదేమీ విచారించాల్సినటువంటి కార్యం కాదు. నేను 6వ తారీఖునే చెప్పాను, అందరికీ శుభం కలిగేలాగే ఉండాలని చెప్పి కృష్ణ పరమాత్మని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పాను. నిజంగా శుభమే జరిగింది అందరికీ. మా ఇంట వివాహ గడియలు వచ్చాయి, మా మేనగోడలు పెళ్లి నిశ్చయమైంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు మీ రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెళ్ళినటువంటి కార్యం సఫలమైంది. ఒక వారం చెప్పలేకపోయినా ముఖ్యమైనటువంటి పనులన్నీ గట్టెక్కాయనేటటువంటి సంపూర్ణమైనటువంటి తృప్తి ఉందని నాకు. దానికి కారణం మీరే, అర్థం చేసుకున్నటువంటి వారు ఆ కారణం మీరే. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా నేను సెషన్స్ చెప్తాను. కాకపోతే ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే మాత్రం అర్థం చేసుకోండి, నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నేను కూడా మిమ్మల్ని కష్టపెట్టను. మీకు మాకు కూడా అనుకూల యోగ్యమైనటువంటి సమయంలోనే నేను సెషన్స్ చెప్తాను. అయితే శుక్రవారం ఉంటుంది, తప్పితే ఆదివారం ఉంటుంది, లేకపోతే మామూలుగా సహజంగా ఉండేటటువంటి శనివారం రోజునే ఉంటుంది. ఎందుకంటే కొంచెం నాకు వ్యవధి తక్కువగా ఉంది వివాహానికి. ఇంట్లో మేము మాటికి ఏదో పనుల మీద బయటికి వెళ్తూ ఉంటాము. కాబట్టి నన్ను అర్థం చేసుకుని మీరందరూ కూడా నేను ఇచ్చినటువంటి సమయానికి మీరందరూ కూడా సెషన్ అటెండ్ అయితే కృష్ణ పరమాత్మ యొక్క లీలలు సంపూర్ణంగా విని అందరికీ శుభం జరిగేటటువంటి పరిస్థితిని కల్పించుకునేటటువంటి వారలో అవుతాం. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అనాథः సదనాః సంతు జీవంతు శరదాం శతం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. స్వస్తి. శుభరాత్రి.